యా. సో మీకు ఇంట్రడక్షన్ వచ్చిన తర్వాత మనకి ఏదైతే క్లాస్ అవుతుందో, ఈ రోజు క్లాస్ మనకి ఏదైతే అవుతుందో ఆ క్లాస్ని మీరు చూసి మీ ఓన్ మెటీరియల్ ఏదైతే ఉందో మీ ఓన్ మెటీరియల్ కానీ అండ్ నేను చెప్పిన కాన్సెప్ట్ పరంగా నేను యూజ్ చేసే మెటీరియలే కాకుండా మీ ఓన్గా మెటీరియల్ క్రియేట్ చేసి సో డాక్యుమెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. డెఫినెట్లీ అన్నీ వదిలేసి జస్ట్ 30 డేస్ వరకు, ఓన్లీ 30 డేస్ వరకు కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు ఈ ఫస్ట్ సెషన్ ఇలా తీసుకుంటున్నాను, ఒక 10 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ ఎందుకు ఇలా తీసుకుంటున్నానంటే, మీరు ఒక 10 డేస్ తర్వాత కానీ ఒక 5-10 డేస్ తర్వాత కానీ అయ్యో ఇలా చేయకపోతే అనే థాట్ అయితే డెఫినెట్లీ వస్తుంది. ఎందుకు అనంటే మీతో పాటు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు ఎవ్రీ క్వశ్చన్కు ఆన్సర్ చేసే కెపాబిలిటీ ఉంటుంది వాళ్ళకి అప్పటి. సో మీరు కూడా అలాంటి కెపాబిలిటీ రావాలి, ఆ విధంగా ఆన్సర్ చేయాలి అని అంటే డెఫినెట్గా మీరు డాక్యుమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మొత్తం 100% డాక్యుమెంట్ ఏముండదు, నేను చెప్తాను ఎంతవరకు డాక్యుమెంట్ చేయాలనేది, అంతవరకు డాక్యుమెంట్ చేసి కంప్లీట్ చేసి పంపిస్తే సరిపోతుంది. ఎవ్రీడే కంపల్సరీగా మీరు గ్రూప్లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మన గ్రూప్లోనే ఆ డాక్యుమెంట్ మీకు ఎంత బెటర్ అయితే అంత బెటర్గా మీరు ఆ డాక్యుమెంట్ని పోస్ట్ చేయడానికి, ఐ మీన్ ఎలా అనేది చెప్తాను. ఆ డాక్యుమెంట్ అయితే మీరు గ్రూప్లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ డాక్యుమెంట్కి మీకు ఎంత యూజ్ అవుతాయంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత డెఫినెట్లీ చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే ప్రీవియస్ బ్యాచ్లకు ప్రతి ఒక్కరికి అదే ఒక ఒక ఆయుధం అనమాట. సో అది మనకు చాలా మంచిగా యూజ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లాస్ కన్నా ముందు డాక్యుమెంట్ ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ప్రయారిటీ నేను డాక్యుమెంట్కి ఇస్తాను. సో ఎవరు ఎంత నేర్చుస్తున్నారు, ఎవరు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది నాకు ఆ డాక్యుమెంట్ పరంగా తెలిసిపోద్ది. సో మీరు ఏమన్నా మిస్టేక్ చేశారనుకో డాక్యుమెంట్లో, నేను కరెక్షన్ చేస్తాను. మరి నెక్స్ట్ క్లాస్లో ఇది ఇలా కాదు ఇలా చేయాలి, ఇలా కాదు ఇలా చేయాలి. సో మీ యొక్క ప్రాక్టీస్ అనేది నాకు డాక్యుమెంట్ ద్వారానే తెలిసిపోతుంది అనమాట. సో 30 డేస్ వరకు మీరు కాన్సన్ట్రేట్ చేయండి. డెఫినెట్లీ ఈరోజు మీకు ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. మీరు ఆఫ్టర్ కోర్స్ ఓన్గా ఇంటర్వ్యూ క్రాక్ చేసుకునే కేపబిలిటీ అయితే డెఫినెట్లీ వస్తుంది. మీరు నాట్ ఓన్లీ ఫస్ట్ ఇంటర్వ్యూ అంటే ఈ నెక్స్ట్ పోయే జాబ్కే కాదు, ఆ తర్వాత మీరు ఎవరిపైన డిపెండ్ అయ్యే అవకాశం అయితే రాదు. మీకు మీరే ఓన్గా ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోవడం అన్న కేపబిలిటీ అయితే డెఫినెట్లీ వస్తుంది. ఓకే, డెఫినెట్గా అయితే మీరైతే కంపల్సరీగా డాక్యుమెంట్ అయితే ప్రిపేర్ చేయడానికి ప్లాన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎవరైనా ఉండండి, మేబీ మీకు తెలిసినా తెలియకపోయినా డాక్యుమెంట్ అయితే కంపల్సరీగా, ఎస్ఏపి తెలిసినా తెలియకపోయినా మీరు ఆ వీడియో ప్రకారం వెళ్ళి ప్రిపేర్ చేయాల్సిందే. ఇనిషియల్గా కొంచెం స్ట్రగుల్ అవుతాం, కొంచెం టైం తీసుకోండి, నో ప్రాబ్లం. ఈరోజు క్లాస్ని రేపు లేకుంటే ఎల్లుండి ఒక 2 రోజులు టైం తీసుకోండి ఇనిషియల్గా. సో తర్వాత నా కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ పరంగానే నాతో పాటే మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను ఏదో 30 క్లాస్లో ఉంటాను, 15 క్లాస్లో ఉంటాను, 8 క్లాస్లో ఉంటాను, మీరు ఇంకా ఫస్ట్ క్లాసే ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే మీరు ఫస్ట్ క్లాస్ మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ వీడియో మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, అప్పుడు నేను చెప్పే క్లాస్ అనేది మీకు అర్థం కాదు. సో అందు గురించి నాతో పాటే మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ రండి. అప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ నేను ఏం చేయబోతున్నానో మీకే తెలిసిపోతుంది ముందే. ఆ, ఇప్పుడు సంజయ్ ఇది చేయబోతున్నాడు, సార్ ఇది చేయబోతున్నాడు అనేది మీకు అప్పుడే తెలిసిపోతుంది. నేను ఏం చేయాలనుకుంటున్నాను, నేను ఫర్దర్గా ఏ స్టెప్ తీసుకుంటున్నాను అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఓన్లీ మాస్టర్ డేటా వరకు మాత్రమే మనం బాగా కష్టపడాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. డెఫినెట్లీ కంపల్సరీగా మీకు 100% అయితే మ్, మంచిగా జరుగుతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. మన ప్రీవియస్ బ్యాచ్లో మీకు ఆల్రెడీ చెప్పానో లేదో నాకు తెలియదు కానీ ఇంక 38 క్లాసెస్లో ఉన్నారు, ఇద్దరికి జాబ్స్ వచ్చాయి. ఓకే, వాళ్ళు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్లో ఉన్నారు. ఇంకా టాపిక్ అయ్యేది అవుతుంది కానీ మాకు జాబ్ రిక్వైర్మెంట్ ఉంది. ఓకే, నో విషయం. సో అలా అనేసి మీకు అలా చెప్పట్లేదు, కొత్త ఇద్దరు ముగ్గురు మాత్రం కంప్లీట్ కాన్సెప్ట్ అయిన తర్వాతనే నేర్చుకుంటామని అలా కూడా ఉన్నారు. సో అది కూడా మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇక ఓకేనా. సో డాక్యుమెంట్ అయితే కంపల్సరీగా ప్రిపేర్ చేయడానికి అయితే ప్లాన్ చేయండి. ఓకే, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. యా, మన ఫస్ట్ కాన్సెప్ట్ మెటీరియల్ టైప్. సో మనం ఆల్రెడీ మన క్లాస్లో చూసుకున్న అంటే ఫస్ట్ డెమో క్లాస్లో మనకు మాస్టర్ డేటా ఉండడం జరిగిందనమాట. ఏమేమి ఉన్నాయండి మాస్టర్ డేటా గుర్తుకుందా మీకు? ఫస్ట్ ఏంటి? ఫస్ట్ మాస్టర్ డేటా ఏంటి? మెటీరియల్ ROH. మాస్టర్ కదా. సో సెకండ్ బిల్ ఆఫ్
మెటీరియల్. దీని షార్ట్గా మనము బామ్ కూడా అంటాం, అంటే బిఓఎం కూడా అంటాం. ఓకే. సో థర్డ్ వన్ ఏంటి? రౌటింగ్, సారీ వర్క్ సెంటర్. ఓకే, వర్క్ సెంటర్. ఫోర్త్ రౌటింగ్. ఈ రౌటింగ్ కాకుండా, ఈ వర్క్ సెంటర్ కాకుండా ఒక్కొక్కటి ఉంటుంది. అదేంటనేది మనం ఫర్దర్గా క్లాసెస్ అవుతున్న కొద్దీ మనం నేర్చుకుంటాం. ఇప్పటికైతే ఇదైతే కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్, ప్రొడక్షన్ వర్షన్. ప్రొడక్షన్ వర్షన్, ఇవి మనకున్న మాస్టర్ డేటా. ఓకే, ఈ 5 మనకున్న మాస్టర్ డేటా. ఈ రౌటింగ్ ప్లేస్లో ఇంకో బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్, మనకు బిజినెస్ రిక్వైర్మెంట్ కాదు, బేస్డ్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. మనకు 3 టైప్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లు ఉన్నాయి. ఒకటి డిస్క్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, రిపిటేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ప్రాసెస్ ఇండస్ట్రీ. ఈ 3 ఉన్నాయి. మూడుకి కొన్ని ఏరియాలో మనకు మాస్టర్ డేటా అనేది చేంజ్ ఉంటుంది. అంటే చేంజ్ అంటే కంప్లీట్ మొత్తం ఫంక్షనాలిటీ సేమే, కాకపోతే దానికి టీ కోడ్ వేరు, పేరు వేరు, కొన్ని ఫంక్షనాలిటీస్ కొన్ని ఎక్స్ట్రా ఉండడము అలా ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, 1 మినిట్, 1 మినిట్ అండి. ఓకే, 1 మినిట్, క్లోజ్ ఇట్. ఒక్క నిమిషమా. ఓకే, ఓకే, గో బ్యాక్, నో ఇష్యూ. ఓకే, నెక్స్ట్ ఇవి మనకి మాస్టర్ డేటా. సో మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయాలంటే మనం MM01 చేసిన తర్వాత ఏదైనా చేంజెస్ చేయాలన్నా MM02, అలాగే మనం ఏదైనా డిస్ప్లే మోడ్లో చూడాలంటే MM03. ఓకే, అదే బిల్ ఆఫ్ మెటీరియల్ క్రియేట్ చేయాలంటే CS01. అదే డిస్ప్లే మోడ్ క్రియేట్ చేసిన తర్వాత ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే టీ కోడ్ ఏంటండి? CS02. అండ్ డిస్ప్లే మోడ్లో చూడాలనుకుంటే సిఎస్ సారీ CS03. ఓకేనా, అర్థమైంది కదా? సో నెక్స్ట్ రౌటింగ్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటంటే CR01. ఓకే, CR01. అలాగే చేంజెస్ చేయాలంటే CR02. అలాగే డిస్ప్లే మోడ్లో చూడాలంటే CR03. సో రౌటింగ్ క్రియేట్ చేయాలంటే CA01. ఓకే, CA01. అలాగే దీన్ని డిస్ప్లే చేంజ్ చేయాలంటే, ఐ మీన్ ఆఫ్టర్ రౌటింగ్ క్రియేట్ చేసిన తర్వాత ఏదైనా చేంజెస్ చేయాలనుకున్నా మనం వాడే టీ కోడ్ CA02, అలాగే CA03. ఓకే, ప్రొడక్షన్ వర్షన్ క్రియేట్ చేయాలంటే మనకి టీ కోడ్ ఒకటి MM02, అంటే చేంజ్ మోడ్ ఆఫ్ ది మెటీరియల్ మాస్టర్. ఆర్ ఇంకొక టీ కోడ్ ఉంటుంది C223. ఈ టీ కోడ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఖాళీ మీరు CS01 MM01 గుర్తుపెట్టుకుంటే MM02 MM01 అనేది క్రియేట్, MM02 అనేదేమో చేంజ్, MM03 అనేదేమో డిస్ప్లే. అదే బాంబ్ క్రియేట్ అంటే CS01 CS02 CS03. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అలాగే వర్క్ సెంటర్ క్రియేట్ చేయాలంటే CR01, అది చేంజ్ చేయాలనుకుంటే CR02, అండ్ డిస్ప్లే మోడ్లో చూడాలనుకుంటే CR03. నేను CA అన్న ప్లేస్లో CR కన్సిడర్ చేసుకోండి. ఓకే, ఇక్కడ రౌటింగ్ అనేది CS01, చేంజ్ చేయాలనుకుంటే CS02, అలాగే డిస్ప్లే మోడ్లో చూడాలనుకుంటే CS03. ప్రొడక్షన్ వర్షన్ క్రియేట్ చేయాలంటే MM02, అలాగే మనకు ఒక సపరేట్ టీ కోడ్ ఉంది C223. యా, ఇవి టీ కోడ్స్. ఎలా గుర్తుపెట్టుకోవాలో ఏంటి అని మీరు అనుకోవచ్చు. రెగ్యులర్గా మనం దీని మీదనే వర్క్ చేస్తాం కాబట్టి నిద్రలకి వెళ్ళి అడిగినా సరే చెప్పొచ్చు ఈజీగా. ఎందుకంటే ప్రతిరోజు మనం చేసేది ఈ టీ కోడ్స్ మీదనే వర్క్ చేస్తాం. ఇక్కడనే కాదు, ఎటు పోయినా సరే ఈ టీ కోడ్సే ఉంటాయి. మనకు వేరే డిఫరెంట్ టీ కోడ్స్ ఉంటాయి. ఈ టీ కోడ్స్ మీదనే పనిచేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం నేర్చుకునేది మెటీరియల్ మాస్టర్. ఓకే, మెటీరియల్ మాస్టర్. సో మెటీరియల్ మాస్టర్ నేర్చుకునే కన్నా ముందు మనం ఏం నేర్చుకోవాలండి? మెటీరియల్ మాస్టర్ ప్రాపర్గా క్రియేట్ చేయాలి. మెటీరియల్ మాస్టర్ మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నాం, అసలు ఎందుకు మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తాం, అది తెలియాలి అంటే మనకు కంపల్సరీగా మెటీరియల్ టైప్ అనేది కంపల్సరీగా తెలియాలి కదా. డెఫినెట్లీ మీరు ఆ, ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్ అనమాట మెటీరియల్ టైప్ అనేది. సో మెటీరియల్ టైప్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటండి, ఎవరు చెప్తారు? OMS2. మనం మొన్న ఆల్రెడీ చూసాం కదా OMS2 టీ కోడ్. సో అది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ గో ఇన్ టు PPT. సో మెటీరియల్ టైప్. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనము మెటీరియల్ అంటే ఏంటి అండ్ మెటీరియల్ మాస్టర్ ఎలా క్రియేట్ చేస్తాం అని చూసుకోవడం జరిగింది కదా. మెటీరియల్ అంటే ఏంటి, మెటీరియల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి మన దగ్గర. ప్రతి ఒక్కటి ఏదైనా సరే మనం వాడుతున్నామంటే అది ఒక ఫిజికల్ ఐటమ్.
దానికి చాలా చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం జరిగింది. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ మౌస్ తీసుకున్న దీనికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ల్యాప్టాప్ తీసుకున్న దీనికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఐ మీన్ దీని ప్రాసెసర్ ఏంటి, దీని యొక్క స్క్రీన్ సైజ్ ఎంత, సో ఈ విధంగా దీని ప్రైస్ ఎంత, సో ఆ విధంగా ఇన్ఫర్మేషన్ అంతా ఉండడం జరుగుతుంది ప్రతి ఒక్క ఫిజికల్ ఐటమ్స్కి. సో ఐటమ్ ఆ డేటాని స్టోర్ చేయాలంటే మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే మెటీరియల్ మాస్టర్. సో ఈ మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా మ్యాండేటరీగా మనం మెటీరియల్ టైప్ అనేది ఎంట్రీ చేయాల్సి వస్తుంది. సో మెటీరియల్ టైప్ ఎందుకు ఎంట్రీ చేస్తున్నాం? సో మెటీరియల్ టైప్ చాలా మట్టుకు నేను చూసిన విధంగా నేను చెప్తున్నాను ఏంటంటే మెటీరియల్ టైప్ని లైట్గా తీసుకోవడం జరుగుతుంది కొన్ని సెంటర్లలో కానీ కొన్ని ఏరియాలో కానీ. కానీ మనకు ఫర్దర్గా ఫ్యూచర్ క్లాసెస్ ప్రాపర్గా అర్థం కావాలి, ఏది ఎక్కడి నుంచి వస్తుంది డేటా, ఏది ఎక్కడి నుంచి ఈ డేటాని మూవ్ చేస్తుంది అని మనకు తెలియాలంటే డెఫినెట్లీగా ఏముండాలండి, మెటీరియల్ మాస్టర్ కాన్సెప్ట్ అయితే మనకు తెలిసి ఉండాలి. ఓకే, సో అందు గురించి అని ఈరోజు మన మెటీరియల్ టైప్ కాన్సెప్టే కాదు కాన్ఫిగరేషన్తో సహా మనం నేర్చుకోవడానికి ప్లాన్ చేద్దాం. ఓకే, డాక్యుమెంట్ ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను చెప్తాను, డోంట్ వరీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్లాస్ అయితే కంప్లీట్ కానీ ఓకేనా. సో నెక్స్ట్, సో రా మెటీరియల్ దేంతో డినోట్ చేస్తాము అని అంటే ఆర్ఓహెచ్. మనము ఆ రా మెటీరియల్ని ఆర్ఓహెచ్ అనే కోడ్ తోటి మనం దాన్ని ఐడెంటిఫై చేస్తాం అనమాట. ఆర్ఓహెచ్ అంటే అది రా మెటీరియల్. సో ఇక్కడ నేను ఆల్రెడీ నోట్ చేశాను, రా మెటీరియల్ అంటే ఏంటంటే వీ కెన్ పర్చేస్, అంటే మనం బయట నుంచి కొనొచ్చు కానీ వీ కాంట్ సేల్, మనం డైరెక్ట్గా సేల్ చేయలేం. ఓకే, మీకు డౌట్ రావచ్చు, అవును మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ అని, అరే 1 minute. నో ప్రాబ్లం, రేపటి నుంచి వేరే ల్యాప్టాప్ వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటాం, సో ఇక్కడ ఈ బ్యాటరీ కదండి, మన బ్యాటరీస్ మనకు బయట కూడా దొరుకుతున్నాయి కదా, ఐ మీన్ సేల్ చేస్తేనే కదా మనకు బయట దొరుకుతుంది. ఇప్పుడు మీకు అనొచ్చు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఆర్ఓహెచ్ యూజ్ చేస్తాం కదా, అంటే మనం బయటికి అమ్మము అని చెప్తున్నాం. సో ఇది అసెంబ్లీ చేస్తాం, ఏ దానికి, ల్యాప్టాప్కి అసెంబ్లీ చేస్తాం ఈ బ్యాటరీ. సో మనం బయట కూడా దొరుకుతుంది కదా, అంటే దానికి డిఫరెంట్ మెటీరియల్ టైప్. అంటే ఈ స్పేర్లో అమ్మే స్పేర్ మెటీరియల్స్ మనం చూస్తాం, ఐ మీన్ ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత మనం ఒక కార్ కానీ ఆ కార్ కొంటున్న తర్వాత స్పేర్లో మనకు టైర్స్ దొరుకుతాయి, అలాగే దానికి ఏదైతే ఐటమ్ పోయిందో ఐటమ్ ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ ఈ ఎస్ఏపి దగ్గరకు వచ్చేసరికి మనకు ఈ ఆర్ఓహెచ్ మెటీరియల్ అన్ని అసెంబ్లీ కోసమే వాడుతాము. ఈ స్పేర్లో ఏవైతే సేల్ చేస్తామో అవన్నీ మనకు దానికి డిఫరెంట్ మెటీరియల్ టైప్ అన్నట్టు. సో ఆ మెటీరియల్ టైప్ ఏంటి, అది ఎలా దాన్ని ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం, దాన్ని ఎలా చూస్తాం, ఏ విధంగా మనం సేల్ చేస్తాం దాన్ని అనేది మనం ఫర్దర్ క్లాసెస్లో నేర్చుకుంటాం అనమాట. సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మనము ఆర్ఓహెచ్ అంటే ఏంటి, ఆర్ఓహెచ్ అనే మెటీరియల్ మనం బయట నుంచి కొంటాం కానీ బయటికి అమ్మం, అంటే వెండర్ నుంచి కొంటాం కానీ కస్టమర్కి అమ్మం. సో ఇక్కడ అదే మెన్షన్స్, దేర్ ఆర్ సమ్ మెటీరియల్స్ విచ్ ఆర్ ప్రొక్యూర్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ వెండర్ అండ్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ప్రాసెస్ బట్ వి కాంట్ సెల్. అంటే ఏవైతే మెటీరియల్స్ ఉన్నాయో అవి ఎక్స్టర్నల్ వెండర్ నుంచి కొంటాం కానీ కొని అవి ప్రొడక్షన్ ప్రాసెస్ కోసం వాడతాం, ఐ మీన్ అసెంబ్లీ కోసం వాడతాం, కానీ మనం డైరెక్ట్గా కస్టమర్కి సేల్ చేయం. సచ్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ కాల్డ్ యాజ్ ఎ రా మెటీరియల్. ఆ మెటీరియల్ని రా మెటీరియల్ అంటాం. అది ఎటు డినోట్తో ఏ కోడ్తో డినోట్ చేస్తామంటే ఆర్ఓహెచ్. సో క్లియరా, ఆర్ఓహెచ్ అనేది క్లియరా మీకు ఇప్పుడు? ఓకే, ఆర్ఓహెచ్ అనేది ఐ హోప్ మీకు క్లియర్గా ఉందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఫర్దర్గా క్లాసెస్ డెఫినెట్లీ వీటిపైనే ఉంటుంది కాబట్టి ఇంకా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్ మనం హాల్బు అనే కోడ్తోని గుర్తుపెట్టుకుంటాం, ఐ మీన్ ఐడెంటిఫై చేస్తాం. ఎక్కడ వెళ్ళినా సరే, ఏ కంపెనీకి వెళ్ళినా సరే, ఎటు వెళ్ళినా సరే ఆర్ఓహెచ్ అంటే రా మెటీరియల్, హాల్బ్ అంటే సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్, ఇది మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి కూడా ఇన్ఫర్మేషన్ ఉండడం జరుగుతుంది. సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్ అనేది ఏంటి అని అంటే విత్ యూజ్ ఆఫ్ రా మెటీరియల్ వి విల్ మ్యానుఫ్యాక్చర్డ్ యాజ్ అ సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్. మనం రా మెటీరియల్ని యూజ్ చేసి మనం ఏం చేస్తాం, సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్ అనేది తయారు చేస్తాం. అటు కంప్లీట్ కాదు, ఇటు అంటే ఇటు రా మెటీరియల్ కాదు, రా మెటీరియల్ అని యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్, ఇది ఒక వర్క్ సెంటర్ పైన మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందంటే ఇది ఇంకొక ప్లేస్లోకి వెళ్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనిట్లో నేను సెమీ ఫినిష్ తయారు చేస్తున్నాను, ఒక 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 ప్రొడక్షన్ ఏరియాలో దాన్ని తీసుకొని వచ్చి ఫినిష్డ్ చేస్తున్నాను. అంటే
అక్కడ దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. విత్ యూజ్ ఆఫ్ రా మెటీరియల్, ఇవి ఏవైతే రా మెటీరియల్స్ ఉన్నాయో ఈ రా మెటీరియల్ యూజ్ చేసి ఈ సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్ అనేది తయారు చేసాం. కానీ ఫినిష్ ప్రోడక్ట్ ఇంకా అవ్వలే. ఎందుకంటే ఇక్కడ చూస్తే కొంచెం స్క్రీన్ పైన ఉండాల్సిన ఐటమ్స్ లేవు, మళ్ళీ కీప్యాడ్ లేదు, ఏం లేదు. ఐ మీన్ దీంట్లో బటన్స్ కానీ అవి కానీ ఎలాంటి మనకు చూస్తేనే తెలిసిపోతుంది ఇది ఇన్కంప్లీట్ ప్రోడక్ట్ అనేసి. సో ఇలాంటి అన్నిటికీ మనం సెమీ ఫినిష్ ప్రోడక్ట్ అంటాం. ఇక్కడ నేను ఆల్రెడీ నోట్ చేశాను, నో పర్చేస్ నో సేల్. ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ రెడ్ కలర్ చేసింది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. దీంతోనే మనం ఇప్పుడు ముందు క్లాసెస్ చేయబోతున్నాం. ఓకే, ఇక్కడ వీ కెన్ పర్చేస్ బట్ వీ కాంట్ సేల్ రా మెటీరియల్, బట్ సెమీ ఫినిష్డ్ నో పర్చేస్ నో సేల్. మనం పర్చేస్ చేయలేం, అలాగే సేల్ చేయలేం. దేర్ ఆర్ సమ్ మెటీరియల్ విచ్ ఆర్ డోంట్ ప్రొక్యూర్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ వెండర్. మనం ఎక్స్టర్నల్ వెండర్ నుంచి కొనలేము, కానీ ఆ సెమీ ఫినిష్ ప్రోడక్ట్ యూజ్ చేసి మనం అండ్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ప్రాసెస్ విత్ ద ఆర్ఓహెచ్, అంటే ఆర్ఓహెచ్ మెటీరియల్ యూజ్ చేసి మేబీ ఈ సెమీ ఫినిష్ ప్రోడక్ట్కి కావలసిన ఇంకా కొన్ని ఆర్ఓహెచ్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేసి మనం ఏం చేస్తాం, అసెంబ్లీ చేస్తాం. కానీ ఈ ప్రోడక్ట్ అనేది వి కాంట్ సేల్ దెమ్, అంటే ఈ వీటిని మనం డైరెక్ట్గా మనం సేల్ చేయలేం. ఓకే, డైరెక్ట్గా సేల్ చేయలేం. రా మెటీరియల్ యూజ్ చేసి దీన్ని సెమీ ఫినిష్ ప్రోడక్ట్గా చేయొచ్చు. సో ఇలాంటి మెటీరియల్ని మనం ఏమంటాము అని అంటే సెమీ ఫినిష్ ప్రోడక్ట్ అంటాం. సో దీన్ని దేంతో ఐడెంటిఫై చేస్తాం, హాల్బ్. ఓకే, హాల్బ్. ఓ ఇది ఓకే. నెక్స్ట్ ఫినిష్ ప్రోడక్ట్ చూడండి. ఇప్పుడు కావలసిన ఫినిష్ ప్రోడక్ట్ అంటే దీనికి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఫినిష్ ప్రోడక్ట్ అవ్వడానికి అలా కావాల్సిన కంపోనెంట్స్ మొత్తం అసెంబ్లీ చేసాం. సో ఇప్పుడు ఇట్ ఈస్ రెడీ ఫర్ ది డిస్పాచ్, అంటే రెడీ ఫర్ ది సేల్. సో ఇలాంటి ప్రోడక్ట్ని దేంతో ఐడెంటిఫై చేస్తాము అని అంటే FERT, FG, ఫినిష్డ్ గూడ్స్ అనమాట, అంటే ఫినిష్డ్ గూడ్స్ FG. సో దీనికి కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీనికి కూడా మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయాల్సిందే డెఫినెట్లీ. సో ఇక్కడ నేను నోట్ చేశాను, ఫినిష్ ప్రోడక్ట్ అంటే ఏంది, నో పర్చేస్ బట్ వి కెన్ సేల్. అంటే ఏంటి అంటే ఇది విత్ ఇన్ ది కంపెనీ. మనము ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఐటీ కన్సల్టెంట్ వీఆర్ గోయింగ్ టు మనం బికమ్ ఏ ఐటీ కన్సల్టెంట్. మనం ఐటీ కన్సల్టెంట్ అవ్వబోతున్నాం. కానీ మనం నేర్చుకునేటప్పుడు ఒక 70% ఎండ్ యూజర్ లాగానే ఆలోచించాలి, ఒక బిజినెస్ యూజర్ లాగానే ఆలోచించాలి. ఎప్పుడే మనకు బిజినెస్ అనేది బాగా అర్థమవుతుంది. సో మనం చేసేది వాళ్ళ కోసమే కాబట్టి, మనం చేసేది ఎండ్ యూజర్ కోసమే, మనం చేసేది యూజర్ కోసమే కాబట్టి మనం వాళ్ళ లెక్కనే ఆలోచించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది, మనం పని చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే ఓకే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీ తీసుకుందాం. ఆ కంపెనీ ఈ యొక్క ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఓకే, ఆ కంపెనీ ఏం చేస్తుంది, ఈ ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సో అదే కంపెనీ ఈ ప్రోడక్ట్ కొంటదా, కొనలేదు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఈ ఫైనల్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు ఆ కంపెనీ ఈ ప్రోడక్ట్ కొనలేదు, కానీ అమ్మగలుగుతుంది. ఎందుకంటే అదే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు ఆ కంపెనీ ఎందుకు కొంటుంది, అమ్మడానికి కోసమే కదా మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే నో పర్చేస్, ఇలాంటి ప్రోడక్ట్ ఆ కంపెనీ వాళ్ళు కొనలేరు, కానీ దాన్ని అమ్మొచ్చు. సో సేమ్ సెంటెన్స్ ఏదైతే ఉందో అదే మెన్షన్ చేశాను. ఇక్కడ ఏంటంటే విత్ ద యూజ్ ఆఫ్ రా మెటీరియల్ అండ్ హాల్బ్. ఇదేంటి, విత్ ద యూజ్ ఆఫ్ ఏదైతే మెటీరియల్స్ ఉన్నాయో దేర్ ఆర్ సమ్ మెటీరియల్స్ విచ్ ఆర్ డోంట్ ప్రొక్యూర్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ వెండర్. ఏవైతే అంటే ఈ మెటీరియల్ ఎక్స్టర్నల్ వెండర్ నుంచి మనం కొనలేం, కానీ ఏవైతే రా మెటీరియల్స్ ఉన్నాయో సెమీ ఫినిష్డ్ ఉన్నదో, అంటే ఈ యొక్క సెమీ ఫినిష్డ్ దీనికి కావాల్సిన రా మెటీరియల్స్, అంటే ఇక్కడ పెండింగ్ ఉన్న రా మెటీరియల్స్ అన్నీ కలిపి మనం ఈ ప్రోడక్ట్గా తయారు చేసాం. సో దీన్ని ఏ కోడ్తో ఐడెంటిఫై చేస్తాము అని అంటే ఏం చేస్తాం, ఫెట్. ఓకే, ఫెట్ అనే టీ కోడ్ తోటి ఐడెంటిఫై చేస్తాం. సో ఇక్కడ కిందికి వస్తే మనకి ఇక్కడ జస్ట్ మెటీరియల్ టైప్. ఓకే, మెటీరియల్ టైప్ అనమాట. సో ఆర్ఓహెచ్ అనేది ఒక మెటీరియల్ టైప్, ఆర్ఓహెచ్ అనేది మెటీరియల్, రా మెటీరియల్. సెమీ ఫినిష్డ్ అనేది సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్, ఫినిష్డ్ అనేది ఫినిష్డ్. సో దీన్ని ఆర్ఓహెచ్, దీన్ని హాల్బ్, దీన్ని ఫెట్, ఈ విధంగా మనం వాటిని ఐడెంటిఫై చేస్తాం. సెమీ ఫినిష్డ్, ఫినిష్డ్, రా మెటీరియల్. సో ఈ యొక్క సెమీ ఫినిష్డ్, రా మెటీరియల్, ఫినిష్డ్ ఏదైతే మెటీరియల్ టైప్ ఉందో దాన్ని కాన్ఫిగర్ ఇన్ ఆర్డర్ టు కాన్ఫిగర్ ద మెటీరియల్ టైప్ వీ కెన్ యూజ్ ద ట్రాన్సాక్షన్ కోడ్ ఈస్ OMS2. అంటే ఈ యొక్క మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్ చేయాలి అని అంటే మనం ఏం చేస్తాం, OMS2 అనే టీ కోడ్ యూజ్ చేస్తాం. ఓకే, ఏం టీ కోడ్, OMS2. సో ఇది చాలా చాలా అవసరం ఫ్యూచర్లో
ఎండ్ ఆఫ్ ది కోర్స్ మీకు అర్థమవుతుంది నేను ఎందుకు దీని గురించి ఇంత స్పెషల్గా చెప్తున్నాను అనేసి. ఎందుకంటే మీకు అడిగే క్వశ్చన్స్ కానీ, మీకు వచ్చే ఇన్సిడెంట్ కానీ, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీరు ఈజీగా దీన్ని ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే నాలెడ్జ్ ఉండడం జరుగుతుంది దీనివల్ల. ఎందుకంటే ఏదైనా బిజినెస్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అంటే కంపల్సరీ మెటీరియల్ మాస్టర్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఏ డేటా ఇవ్వాలన్నా సరే కానీ డేటా టోటల్గా పీపీ డేటా ఇవ్వాలన్నా సరే మెటీరియల్ మాస్టర్లోనే ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ మెటీరియలే ప్రాపర్గా ఉండాలంటే మనం క్రియేట్ చేయాల్సింది మెటీరియల్ టైప్ ప్రాపర్గా ఉండాలి. ఎందుకంటే మెటీరియల్ టైప్ నుంచే డేటా ఫెచ్ అవుతుంది మెటీరియల్ మాస్టర్కి కాబట్టి. సో మెటీరియల్ టైప్ అనేది డెఫినెట్గా మనకు ఐడియా ఉండాలి, మనం నేర్చుకోవాల్సి అయితే ఉంది డెఫినెట్లీ. సో ఇక్కడ ఏంటి అని అంటే వితౌట్ ఎంటరింగ్ ద మెటీరియల్ టైప్ వీ కాంట్ పాసిబుల్ టు క్రియేట్ ద మెటీరియల్ మాస్టర్. ఏదైతే మెటీరియల్ టైప్ ఉందో ఆ మెటీరియల్ టైప్ లేకుండా మనం మెటీరియల్ మాస్టర్ అనేది క్రియేట్ చేయలేం. ఓకే, మెటీరియల్ టైప్ లేకుండా మెటీరియల్ మాస్టర్ అనేది క్రియేట్ చేయలేం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్ చెయ్యాలి అని అనుకుంటే ఏం చేయాలి? ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ పాయింట్లు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్ చేయాలంటే ఏం చేయాలి? సో లెట్ మీ ఓపెన్ ఎస్ఏపి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఓపెన్ ఎస్ఏపి. ఈరోజు మీకు ఒక మాట చెప్తున్నాను, ఎస్ఏపి ఓపెన్ అయ్యే లోపు 1 మంత్ గిట మీరు కరెక్ట్గా కాన్సన్ట్రేట్గా కూర్చున్నారనుకో 100% యూ విల్ బి బికమ్ ఏ గుడ్ కన్సల్టెంట్ విత్ గుడ్ ప్యాకేజ్ డెఫినెట్లీ. ఓకే, ఇది మనకి ఎస్ఏపి మీకు. ఓకే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నారు కదా, ఓ సరే తర్వాత చెప్తాను క్లాస్లో వద్దు. సో ఇది ట్రాన్సాక్షన్ బాక్స్. సో మనం మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటండి? టీ కోడ్ ఏంటి? MM01. యా, MM01 మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయాలంటే. మెటీరియల్ టైప్ అనేది OMS2. ఇక్కడ మెటీరియల్ టైప్ వేరు, మెటీరియల్ మాస్టర్ వేరు. సో మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు మనం మెటీరియల్ టైప్ అసైన్ చేస్తాం, ఇక్కడ అసైన్ చేస్తాం. ఓకే, ఎంటర్ చేస్తాం. మెటీరియల్ టైప్ కాన్సెప్ట్ వేరు, మెటీరియల్ మాస్టర్ వేరు అనమాట. సో మెటీరియల్ మాస్టర్ ఇది మెటీరియల్ మాస్టర్ స్క్రీన్. ఈ స్క్రీన్ ఏంది? మెటీరియల్ మాస్టర్. సో మెటీరియల్ టైప్ స్క్రీన్ అనేది OMS2కి వెళ్తాం. సో మీకు ఇనిషియల్గా కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు ఎవరైతే ఎస్ఏపి కొత్తగా వచ్చారో, కానీ ఒక 5-10 డేస్ కరెక్ట్గా కష్టపడంటే డెఫినెట్లీ మీకు ఇంత మంచి టూల్ కూడా మీకు ఇంత ఈజీగా ఉంది కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మీకు అలవాటు అయిపోతుంది కంపల్సరీగా. ఓకే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక మెటీరియల్ క్రియేట్ చేస్తున్నా. ఏం క్రియేట్ చేద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషమా, షీట్. ఓకే, ROH. ఓకే, ఇది మన ఒక సైకిల్ సీట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ కూడా సీట్ అనుకోండి. సో ఇది ఒక రా మెటీరియల్ ROH అని జస్ట్ రా మెటీరియల్. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ నంబర్ రేంజెస్ ఉంటాయి, అన్ని చెప్తాను ప్రతి ఒక్కటి. మీకు మెటీరియల్ మాస్టర్లో ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే ఆన్సర్ చేసేటట్టు నేను చేస్తాను మీకు డెఫినెట్. మెటీరియల్ మాస్టర్ మెటీరియల్ టైప్లో ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఇంటర్వ్యూవర్ ఏ క్వశ్చన్ అడిగినా సరే ఈజీగా ఆన్సర్ చేస్తారు. జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే నేను ఒక 2-3 క్లాసెస్ కంప్లీట్ చేసేంత వరకు దాన్ని కరెక్ట్గా వింటే సరిపోతుంది. ఓకే, సో ప్రతి ఒక్కటి ఇక్కడ ఏం స్కిప్ అనేది ఉండదు. ప్రతి ఒక్కటి ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే మీరు చెప్పేంత కేపబిలిటీ ఉంటుంది. కానీ మీరు చేయాల్సింది ప్రాపర్గా వినాలి, సరిపోతుంది. ఓకే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ సీట్ అంటే సైకిల్కి ఒక సీట్ ఉంటుంది కూర్చోనేది, అది సీట్ మనం క్రియేట్ చేస్తున్నాం మెటీరియల్. ఓకే, ఇక్కడ యాజ్ ఆఫ్ నో మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుందాం. ఎందుకంటే ఇవన్నీ మెకానికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి సైకిల్స్ అవన్నీ, కాబట్టి మనం మెకానికల్ ఇంజనీరింగే తీసుకుందాం. సో ఇక్కడ ఇది ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ అన్నప్పుడు మనం ఏ కోడ్ తీసుకోవాలండి? ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ అన్నప్పుడు ఫెట్ తీసుకొని క్రియేట్ చేస్తే అది ప్రాపర్గా ఉంటుందా? ఇప్పుడు ఇది రా మెటీరియల్, కానీ నేను ఫెట్ మెటీరియల్ టైప్ ఇచ్చి క్రియేట్ చేశాను అనుకో, దానికి సింక్ అవుతుందా? అవ్వదు. సో అందు గురించి అని మనం ఖచ్చితంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసినప్పుడు వై వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద మెటీరియల్ మాస్టర్, వెదర్ ఇట్ ఈస్ ప్రొక్యూర్డ్, వెదర్ ఇట్ ఈస్ ఇనోస్ ప్రాసెస్, వెదర్ ఇట్ ఈస్ ఫినిష్డ్ ప్రోడక్ట్. సో అది మనకు కంపల్సరీగా నాలెడ్జ్లో ఉండాలి. మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసినప్పుడు ఎందుకు క్రియేట్ చేస్తున్నాం, వాట్ పర్పస్, ఇది రా మెటీరియలా, కొనే మెటీరియలా, లేదా విత్ ఇన్ ది కంపెనీ ప్రాసెసా, లేదంటే సేల్ చేసే ఐటమా? సో ఆ నాలెడ్జ్ మాత్రం కంపల్సరీ ఉండాలి. కాబట్టి ఇక్కడ మనము షీట్ అనేది రా మెటీరియల్ కాబట్టి ఇక్కడ ఆబ్వియస్లీ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ROH సెలెక్ట్ చేసుకోవాలి. లెట్ మీ సెలెక్ట్ ROH సెలెక్ట్ చేసుకున్నాం.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెట్ మీ ఎంటర్. సో ఆల్రెడీ ఈ మెటీరియల్ పైన మనకు మెటీరియల్ క్రియేట్ అయి ఉంది కాబట్టి మనకి ఇలా వస్తుంది. సో మనము ఇంకొకటి _01 అని ఇద్దాం. యూనిక్ నంబర్ ఇవ్వాలి ఎప్పుడైనా సరే. మెసేపీలో యూనిక్ నంబర్, ఒక నంబర్ మళ్ళీ రిపీట్ అవ్వదు. ఒక నంబర్ అనేది క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వదు. ఏదో ఒక పాయింట్ కానీ 01 కానీ ఏదో సంథింగ్ యాడ్ చేస్తేనే మనకు యూనిక్ నంబర్ అనేది ఉండాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ 60 మళ్ళీ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎంటర్ చేద్దాం. సో ఎంటర్ చేస్తే ఇప్పుడు యూజర్ రిక్వైర్మెంట్, జస్ట్ యూజర్ రిక్వైర్మెంట్ మనకు ఎస్ఏపి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి. సో మనం అంతా అయిపోయిన తర్వాత మీకు ఒక యూజర్ రిక్వైర్మెంట్ వచ్చింది. ఏమని? ఇప్పుడు నేను చెప్పిన విధంగా, మంచిగా వినండి, ఇప్పుడు నేను చెప్పిన విధంగా రా మెటీరియల్కి వెళ్తాం. ఇక్కడ ఏముంటుందండి? వి కాంట్, సరే వి కెన్ పర్చేస్ బట్ వి కాంట్ సేల్ అని ఉందా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి, రా మెటీరియల్. సో దాని ఉద్దేశించి ప్రకారమేకి వెళ్తే ఇక్కడ ఈ 3 అవసరమా? అవసరమా? సేల్స్ వ్యూ హౌస్ అవసరమా? రా మెటీరియల్ ప్రకారం సేల్స్ వ్యూ అవసరమా? మనం సేల్ చేస్తున్నామా రా మెటీరియల్ని ఈ ROH లో? అవసరం అవసరమా? అవసరం లేదు. అవసరం లేదు. ఎందుకంటే రా మెటీరియల్ కదా ఇది, మనం బయట నుంచి కొంటున్నాం. ఈ సేల్ అనేది ఇక్కడ యాక్టివిటీస్ అనమాట. అంటే అన్ని మోడల్స్ మీకు చెప్తాను, ఇంకా మెటీరియల్ మాస్టర్కి వచ్చిన తర్వాత చెప్తాను ఈ ఎందుకు వ్యూస్ అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన మెటీరియల్ టైప్లో ఉన్నాం, ఇంకా మెటీరియల్ మాస్టర్కి వెళ్ళలే. అప్పుడు మీకు ఈ వ్యూస్ గురించి ప్రాపర్ నాలెడ్జ్ వస్తుంది, ఎందుకు ఏంటి అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నో ఇష్యూ, డెఫినెట్లీ ఈజీగా అర్థమవుతుంది. ఒక 5 క్లాసెస్ మాత్రం ఓపిక పట్టండి. ఆ తర్వాత నుంచి నేను చెప్పే పద్ధతి ప్రకారము యాజ్ తెలుగులో మనకు అర్థమయ్యేటట్టు దాన్ని మరి వివరించి చెప్తాను కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది, డోంట్ వరీ. ఓకే, ఇక్కడ పర్చేజ్ ఇది ఏంటి? రా మెటీరియల్ అనేది, రా మెటీరియల్ అనేది మనం బయట నుంచే కొంటాం. ఏం చేస్తాం? రా మెటీరియల్ అనేది బయట నుంచే కొంటాం కాబట్టి ఈ సేల్స్ వ్యూ అవసరం లేదు. నీ రిక్వైర్మెంట్, నీ యూజర్ రిక్వైర్మెంట్ నీకు ఇచ్చాడు యాజ్ ఎ కన్సల్టెంట్కి, నీకు యూజర్ ఏం ఇచ్చాడు? నాకు సేల్స్ వ్యూ అవసరం లేదు. ఓకే, నో ప్రాబ్లం. సో అలాగే వర్క్ షెడ్యూలింగ్ కూడా అవసరం ఉండదు, ఎందుకనేది మీకు తెలుస్తుంది. సో ఈ వ్యూస్ నీకు అవసరం లేదు. సో ఈ వ్యూస్ నీకు అవసరం లేదు అని అన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఏ కాన్ఫిగరేషన్ చేస్తావు? ఎక్సలెంట్, OMS2. ఇక్కడ ఇలా స్క్రీన్ ఓపెన్ తర్వాత మీకు ఓపెన్గా ఇక్కడ ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది? మీకు ఇంకొక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడ గ్రేడ్ అవుట్లో ఉన్నాయండి. అప్పుడు ఏం చేయాలి? ఈ స్క్రీన్ ఇలాగే ఉండాలంటే ఇక్కడ ఇంకొక బటన్ ఉంది మనకి, ఇక్కడికి వెళ్ళేసి, సో ఇలా కూడా రావట్లేదు అని అంటే ఏం చేయాలి? Ctrl+N. ఓకే, ఇంకో స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ OMS2 ఇక్కడ పొజిషన్స్కి వెళ్ళాలి. పొజిషన్స్కి వెళ్తే మనం దేన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం? ROHని ఫైండ్ అవుట్ చేసుకొని ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఎగ్జిస్టింగ్ అనమాట. ఇంకా న్యూ మెటీరియల్ టైప్ ఎలా క్రియేట్ చేయాలి అని అన్ని నేర్చుకుంటాం. జస్ట్ మీరైతే ఎగ్జిస్టింగ్ ఓపెన్ చేసి ఇక్కడ ఈ సేల్స్ వ్యూ ఏది ఉందో చూడండి, సేల్స్ వ్యూ. సో ఈ సేల్స్ ఒకటే వ్యూ ఉంటుంది, కానీ అక్కడ 3 వ్యూస్కి సమానం అనమాట. ఇక్కడ సేల్స్ వ్యూ, అలాగే వర్క్ షెడ్యూలింగ్ వ్యూ. వేర్ ఈజ్ వర్క్ షెడ్యూలింగ్ వ్యూ? వర్క్ షెడ్యూలింగ్ వ్యూ. లెట్ మీ సేవ్ చేయగానే మనకు ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. దీని గురించి సపరేట్ సెషన్ ఉంది, నో ఇష్యూ. అండ్ సేవ్. ఎస్, డేటా వాస్ సేవ్డ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ 3 వ్యూస్ కనిపించాయి. ఓకే, సో మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను. సారీ, మన సిస్టమ్ ఏం చేస్తుంది? రీడ్ చేసుకుంటుంది బ్యాక్ ఎండ్ కాబట్టి మళ్ళీ మనం MM01కి వెళ్ళేసి మన మెటీరియల్ కోడ్ ఏదైతే ఉందో మెటీరియల్ కోడ్ ఇచ్చేసి ROH ఎంటర్ చేయగానే ఏమైందండి? ఆ వ్యూస్ పోయినాయా? ఓకేనా? క్లియరా? అర్థమైంది కదా? ఇందాక క్లియర్గా ఉన్నారు కదా? ఓకే, నెక్స్ట్ అంటే ఇప్పుడు కాన్ఫిగర్ మీ ముంగటనే చేస్తున్నా సిస్టమ్ని, అంటే మీకు కూడా ఐడియా వస్తుంది అనమాట. హాల్బు. ఓకే, హాల్బు. ఇక్కడ నేను ఏమి ఇవ్వాలండి? ఇప్పుడు ఇది ప్రేమ్ అనేది కొన్ని రా మెటీరియల్ నుంచి, కొన్ని రాడ్ల నుంచి సెమీ ఫినిష్ ప్రోడక్ట్ అంటేనే హాల్బు. అంటే ప్రేమ్ అంటేనే మనం దేనికైనా సరే ఒక ప్రేమ్ అనేది ఉంటుందన్నమాట కదా, సైకిల్కైనా సరే దేనికైనా సరే. సో అది సెమీ ఫినిష్ ప్రోడక్ట్ కిందకి వస్తుంది. ఓకే, ఇక్కడ ఏమి ఇవ్వాలి? సెమీ ఫినిష్ ప్రోడక్ట్ అంటే HALB, హాల్బే కదా. సో హాల్బు.
హాల్బ్ ఇచ్చి ఎంటర్ చేయగానే నాకు ఇక్కడ ఆల్మోస్ట్ మనం మొన్న కాన్ఫిగర్ చేసాం ఆల్రెడీ కదా, మీకు మొన్న వీడియోలో ఆల్రెడీ చేశాను, మీకు కనిపిస్తలేవు ఎందుకంటే చూపిస్తాను. అక్కడ కూడా మనకు వ్యూస్ అనేది లేవు. ఇక్కడికి వెళ్ళేసి ఇది అన్చెక్ చేసి ఇక్కడ హాల్బ్ సెలెక్ట్ చేసుకుంటే మనక్కడ సేల్స్ వ్యూ తీసేసిన ఏంటి చూస్తే ఇక పర్చేసింగ్ వ్యూ ఉండదు, సేల్స్ వ్యూ ఉండదు. ఎందుకు పర్చేసింగ్ వ్యూ ఉండదు, సేల్స్ వ్యూ ఉండదు దానికి? హాల్బ్కి వి కాంట్ పర్చేస్, వి కాంట్ సెల్, అంతేనా హాల్బ్కి? ఎస్. సో అందు గురించి అని ఈ రెండు వ్యూస్ అనేది లేవన్నమాట. ఓకే, నెక్స్ట్ సైకిల్, ఇది ఫెట్, ఎఫ్ఈఆర్టీ ఫెట్. ఓకే, ఇక్కడ నేను ఏం తీసుకోవాలి, ఫెట్ ఎఫ్ఈఆర్టీ డైరెక్ట్ టైప్ చేసి వచ్చేస్తుంది, అక్కడ క్లిక్ చేసి టైప్ చేసి వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు సేల్స్ వ్యూ కావాలి, పర్చేసింగ్ వ్యూ అవసరమా? అవసరం లేదు. అవసరం లేదు. సేల్స్ వ్యూ అవసరమా? అవసరం. అవసరమే. సో పర్చేసింగ్ వ్యూ అవసరం లేదు కాబట్టి మనం ఇక్కడికి వెళ్ళేసి మళ్ళీ కొంచెం బ్యాక్ వెళ్ళేసి ఇక్కడ మనం ఫెట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ఈఆర్టీ అని ఎంటర్ చేసి కంటిన్యూ చేయగానే మనకు డైరెక్ట్గా ఫెట్ వస్తుంది, ఫినిష్ ప్రోడక్ట్. ఇక్కడ క్లిక్ చేసి ఎగ్జిస్టింగ్ ఓపెన్ చేస్తే మనకి పర్చేసింగ్ వ్యూ అన్సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసినామంటే సో మనకి మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఓపెన్ చేసాము అని అంటే మనకు పర్చేసింగ్ వ్యూ అనేది లేదు కదా, పర్చేసింగ్ వ్యూ అనేది లేదు. సో ఈ విధంగా మనం మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్స్ అనేది చేస్తాం. ఏం చేస్తామండి, మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్స్ అనేది చేస్తాం. ఓకే, ఇంతతో బాగుంది, ఇంతవరకు ఓకే. సో నెక్స్ట్ మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్స్లో ఏమేమి ఉన్నాయంటే టోటల్గా ఇక్కడ ఏంటి మీకు మీనింగ్ ఏంటి అని అంటే మెటీరియల్ టైప్ విల్ కంట్రోల్ ద వ్యూస్. ఇవి వ్యూసే కదా, వ్యూసేనా? సో ఈ వ్యూస్ అనేది దేని బేస్ పైన వస్తున్నాయండి, ఏ బేస్ పైన వస్తున్నాయి వ్యూస్ అనేది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫెట్ ఎంట్రీ చేస్తే ఇలా వచ్చాయి, హాల్బ్ ఎంట్రీ చేస్తే ఇవి రావు. ఒకవేళ ఆర్ఓహెచ్ ఎంట్రీ చేస్తే ఇవి రావు, ఇవి రావు. ఒకవేళ హాల్బ్ ఎంట్రీ చేస్తే ఇవి రావు, పర్చేసింగ్ వ్యూ రాదు, ఫెట్ ఎంట్రీ చేసి ఇవి వస్తాయి. అంటే ఈ వ్యూస్ అనేది దేన్ని ఏది కంట్రోల్ చేస్తుంది వ్యూస్ని? మెటీరియల్ టైప్. ఎక్సలెంట్. ఈ వ్యూస్ ని ఏది కంట్రోల్ చేస్తుంది? ఈ వ్యూస్ ని ఏది కంట్రోల్ చేస్తుంది? మెటీరియల్ టైప్. అంటే ఈ వ్యూస్ అనేది దేని వల్ల వస్తున్నాయి అంటే మెటీరియల్ టైప్. అంటే ఈ మెటీరియల్ టైప్ అనేది వ్యూస్ ని కంట్రోల్ చేస్తుంది. అంటే బేస్డ్ ఆన్ మెటీరియల్ టైప్ ఈ వ్యూస్ అనేది రావడం జరుగుతుంది. క్లియరా? మెటీరియల్ టైప్ ఏం చేస్తుంది, ఈ వ్యూస్ ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఈ మెటీరియల్ టైప్ పరంగానే మనకు ఇక్కడ వ్యూస్ అనేది పాపాప్ లో రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనము అఫియర్ అవుతున్నాయి అన్నమాట. ఇవన్నీ వ్యూస్ అనేది మనం చూడగలుగుతున్నాం ఇక్కడ. దేనివల్ల? మెటీరియల్ టైప్ వల్ల. అంటే మెటీరియల్ టైప్ వల్ల అని తెలుస్తుంది ఎలా అని అంటే ఇప్పుడు నేను వేరేది ఎంట్రీ చేస్తే వేరేగా వస్తున్నాయి, అంతే కదా? అంటే చేంజ్ అవుతున్నాయి కదా కొన్ని. ఎస్. ఎస్. ఓకే, సో ఆ పాయింట్ అనేది మీకు ఫస్ట్ పాయింట్లో ఇక్కడ ఏది యూజర్ డిపార్ట్మెంట్ ఇక్కడ కనిపిస్తుందా? మెటీరియల్ టైప్ విల్ కంట్రోల్ నంబర్ అసైన్మెంట్, ప్రొక్యూర్మెంట్ టైప్, యూజర్ డిపార్ట్మెంట్, ఫీల్డ్ సెలెక్షన్, అకౌంట్ డిటర్మినేషన్. ఇవన్నీ నేర్చుకుంటే మీకు మెటీరియల్ టైప్ కాన్సెప్ట్ అనేది ప్రాపర్గా అర్థం కావడం జరుగుతుంది. సో ఫస్ట్ యూజర్ డిపార్ట్మెంట్స్ అంటే తెలిసాం. ఈ యూజర్ డిపార్ట్మెంట్స్ అంటే ఇవే, ఈ యూటీని ఇక్కడ మెటీరియల్ టైప్లోనేమో యూజర్ డిపార్ట్మెంట్స్ అంటాం, అలాగే మెటీరియల్ మాస్టర్లో వ్యూస్ అంటాం. రెండు ఒకటే, కానీ మనం పిలిచే విధానము మెటీరియల్ టైప్లో మెటీరియల్ టైప్ ఇది మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్స్లో యూజర్ డిపార్ట్మెంట్స్ అంటాం. యూజర్ డిపార్ట్మెంట్లో మనకి వ్యూస్ ఉంటాయి, యూజర్ డిపార్ట్మెంట్స్లో మనకు వ్యూస్ ఉంటాయి. ఈ వ్యూస్ అనేది మనం మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఈ వ్యూస్ అనేది. ఇక్కడ వ్యూస్ అనేది మనం చూస్తాం. ఈ వ్యూస్ ఎక్కడ ఉంటాయి? యూజర్ డిపార్ట్మెంట్స్లో ఉంటాయి. యూజర్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంది? మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్స్లో ఉంది. ఓకే, ఇది క్లియర్. ఇది ఒక పాయింట్ క్లియర్. నెక్స్ట్ నంబర్ అసైన్మెంట్. సో నంబర్ అసైన్మెంట్ అనేది ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
మంచిగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ROH తీసుకుంటా. ROH ఇక్కడ నేను ఏం ఎంట్రీ చేయ. సో మనం 2 టైప్స్ ఆఫ్ నంబర్ రేంజెస్ ఇస్తాం. ఒకటి ఇంటర్నల్ నంబర్ రేంజెస్, ఒకటి ఎక్స్టర్నల్ నంబర్ రేంజెస్. ఇంటర్నల్ నంబర్ రేంజెస్ అంటే ఏంటి? ఎక్స్టర్నల్ నంబర్ రేంజెస్ అంటే ఏంటి? ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ అంటే మన ఇష్ట ప్రకారం మనం ఇస్తాం. ఇక్కడ మన ఇష్ట ప్రకారమే ఇచ్చాం ఇది. అంటే మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా కోడ్ అనేది ఇచ్చాం. యాక్చువల్లీ ఇది కోడ్. ఇదేంది? కోడ్. సో మనం ఈ విధంగా ఇచ్చాం. అంటే యూజర్ రిక్వైర్మెంట్ ప్రకారం నేను ఎక్స్టర్నల్ కూడా నంబర్ ఎంట్రీ చేసుకుంటా అని అన్నప్పుడు మనం ఆ ఆప్షన్ ఇచ్చాం. అది ఎలా ఇచ్చాం, ఎక్కడ ఇచ్చాం అనేది మీ ఫర్దర్ క్లాసెస్లో నేర్చుకుంటాం మొత్తం. అంటే ఇవన్నీ చాలా అవసరం. ఓకే. సో ఇక్కడ నేను ఎలాంటి నంబర్ ఎంట్రీ చేయకుండా ఎంటర్ చేశా. నాకు సిస్టమ్ ఏం చేస్తుంది? ఒక నంబర్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ డాటా 1, బేసిక్ డాటా 2 రెండు మాత్రమే సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేశా. కంటిన్యూ చేయగానే నాకు సిస్టమ్ ఏం చేసింది? ఒక నంబర్ అనేది ఇచ్చింది ఆటోమేటిక్గా. ఏంది? 746. ఇది నాకు రా మెటీరియల్ యొక్క నంబర్ రేంజ్. ఏంటి? రా మెటీరియల్ యొక్క నంబర్ రేంజ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నా రా మెటీరియల్ది నంబర్ రేంజెస్ నేను ఆల్రెడీ ఇక్కడ నోట్ చేశాను. లెట్ మీ గో ఇన్ టు బ్యాక్. ఇక్కడ క్లిక్ చేస్తే మనం బ్యాక్ వెళ్ళిపోతాం. మళ్ళీ డైరెక్ట్గా స్క్రీన్కి వెళ్ళిపోతాం. సో మళ్ళీ MM01. సో ఇక్కడ నేను ఇప్పుడు హాల్బ్ ఎంట్రీ చేస్తా. HALB. హాల్బ్ ఎంట్రీ చేయగానే ఇలా పాపప్ లిస్ట్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం బేసిక్ డాటా 1, బేసిక్ డాటా 2 సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేస్తాం. చేయగానే ఓకే, ఇక్కడ ఒక నంబర్ రేంజ్ వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇది హాల్బ్. ఓకే, యాక్చువల్లీ ఇది హాల్బ్. ఓకే, నో ప్రాబ్లం. ఇది మంచిదేలే, మీకు ఇంకా కొంచెం నేర్పించడానికి కూడా టైం దొరికినట్టుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇంకోటి ఫెట్. FERT. ఫెట్. దీని కూడా సేమ్ నంబర్ రేంజెస్ వస్తుందా, డిఫరెంట్ వస్తుందా చూద్దాం. యా, డిఫరెంట్ వచ్చింది. ఓకే, ఇది మనకు ఫెట్ నంబర్ రేంజెస్. సో ఎప్పుడైనా సరే మీరు రియల్ టైంకి వెళ్ళిన తర్వాత, అంటే రియల్ టైంకి వెళ్ళిన తర్వాత అని ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైనా సరే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. మనం పోయిన తర్వాత ఎలా చేయాలి, ఎలా ఉంటుంది. సో మీరు రియల్ టైం వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా సరే నంబర్ రేంజెస్ అనేది ROHకు సపరేట్ నంబర్ రేంజెస్ ఉంటుంది. హాల్బ్కి సపరేట్ నంబర్ రేంజెస్ అని ఉంటుంది. ఫెట్కి సపరేట్ నంబర్ రేంజెస్ ఉంటుంది. ఎందుకు సపరేట్ నంబర్ రేంజెస్ ఉంటాయంటే, వి కెన్ ఐడెంటిఫై ఈజీలీ. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 1 సిరీస్లో ఉంది అని అంటే ఆల్వేస్ ఇది ఏంది? ఫినిష్ ప్రోడక్ట్ నంబర్. అంటే నంబర్ ఏంది? ఫినిష్ ప్రోడక్ట్ది. సో ఇక్కడ 7 సిరీస్లో ఉంది అని అంటే ROH లేదా హాల్బ్. ఇక్కడ ఏంటంటే నంబర్ రేంజెస్ అనేది ఈ రెండుకి సేమ్ ఇచ్చారు. కానీ రియల్ టైంకి వెళ్తే దీనికి ఒక నంబర్ రేంజ్ ఉంటుంది. అంటే దీనికి 1 నుంచి స్టార్ట్ అవుతాయి, దీనికి 4 నుంచి స్టార్ట్ అవుద్ది, దీనికి 9 నుంచి స్టార్ట్ అవుతాయి, లేకుంటే ఈ విధంగా యూనిక్ నంబర్స్ ఉంటాయి. ఒకదానికి ఒకటి లింక్ అనేది, అంటే సింక్ అనేది ఉండదు. మనకి ఈజీగా ఈ నంబర్ చూడగానే ఇది రా మెటీరియల్, ఇది హాల్బ్ మెటీరియల్, ఇది ఫెట్ మెటీరియల్ అని ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. అలా ఉంటాయి రియల్ టైంలో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఈ రెండు సేమ్ ఉన్నాయి. ఓకే, ఎలా? ఫస్ట్ లెట్ మీ గో ఇన్ టు PPT. మంచి ప్రాపర్గా అయినండి, మెల్లి చెప్తున్నాను. సో నంబర్ రేంజెస్ కాన్ఫిగర్ చేయాలంటే మనం యూజ్ చేసే టీ కోడ్ ఏంటంటే MMNR. లేదు మీకు టీ కోడ్ గుర్తుకు లేదనుకోండి, టీ కోడ్ మర్చిపోయారనుకోండి, ఓన్లీ 1 టీ కోడ్. ఎన్ని 100 టీ కోడ్లు అయినా సరే కానీ ఓన్లీ 1 టీ కోడ్తో చేయొచ్చు. మనకు టీ కోడ్లు MMNR ఇవన్నీ మర్చిపోయినాం అనుకో, సో అన్నిటికీ కలిపి మొత్తం కాన్ఫిగరేషన్స్ మొత్తాన్ని కలిపి ఒక టీ కోడ్ ఉంటుందండి. అది ఏంటి అని అంటే SPRO. ఓకే, లెట్ మీ గో ఇన్ టు SAP. ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ ఇలానన్నా చేసి స్క్రీన్ ఓపెన్ చేయొచ్చు, లేదంటే /OMMNR అంటే ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేస్తుంది అనమాట. ఇలా ఇంకొక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు 3 స్క్రీన్లు కనబడ్డాయి అనమాట. అన్నీ తెలుస్తలే ఫ్యూచర్లో మీకు, అన్ని కమాండ్స్ యూజ్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ ఇది MMNR. ఇక్కడ టీ కోడ్ కనిపిస్తుందా? MMNR. ఇదేంటి? MMNR అంటే ఏంది? PPTకి వెళ్తే నంబర్ అసైన్మెంట్ కాన్ఫిగరేషన్ టీ కోడ్ అనమాట. నంబర్ అసైన్మెంట్ కాన్ఫిగరేషన్ టీ కోడ్. ఇక్కడ మనం ఇంటర్నల్ నంబర్ రేంజెస్ అండ్ ఎక్స్టర్నల్ నంబర్ రేంజెస్ రెండు చూస్తాం. సో
ఇప్పుడు ఎంఎంఎన్ఆర్ అని కొడితే డైరెక్ట్ వీడికి వచ్చాం. గుర్తుకుందా? గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎంఎంఎన్ఆర్ అనే టీ కోడ్ ఎంట్రీ చేస్తే ఇక్కడ ఇంటర్వెల్ ఎన్ఆర్ స్టేటస్, ఇక్కడ గ్రూప్ చేంజ్ డాక్యుమెంట్. సో ఇది టీ కోడ్ ఎంట్రీ చేసాం. కాదు, మన టీ కోడ్ గుర్తుకు లేదనుకోండి, ఏం లేదు, ఎస్పిఆర్ఓ ఎంటర్. ఓకే, ఇక్కడ ఎస్ఏపి రిఫరెన్స్ ఐఎంజీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పాత్ ఉంటుంది, మీకు షేర్ చేస్తాను డాక్యుమెంట్, డోంట్ వరీ, ఈ డాక్యుమెంట్ మీకు షేర్ చేస్తాను. ఈ డాక్యుమెంట్ ప్రకారం ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ లాజిస్టిక్. ఓకే, లెట్ మీ యా, అరే ఇది కావాలి అండ్ ఇది కావాలి, ఇది కావాలి and ఇది కావాలి. యా, ఎస్, అరే ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎస్పిఆర్ఓ అయిన తర్వాత నెక్స్ట్ ఏంది? లాజిస్టిక్. ఓకే, ఇక్కడ లాజిస్టిక్ వెతకాలి, దొరికిపోతుంది ఈజీగా, ఇలాగే ఉంటుంది అనమాట. ఇది ఒకసారి అలవాటు అయిందంటే మీరు టీ కోడ్ కన్నా ఇదే చాలా ఈజీ. ఓకే, ఇదే చాలా ఈజీ అనమాట. లాజిస్టిక్ జనరల్. ఓకే, లాజిస్టిక్ జనరల్. సో ఇంకొక చూద్దాం. నెక్స్ట్ ఏంది? లాజిస్టిక్ జనరల్ అయిపోయింది. మెటీరియల్ మాస్టర్. సో ఇక్కడ చూస్తే మనకు మెటీరియల్ మాస్టర్ కనిపిస్తుంది, మెటీరియల్ మాస్టర్. ఓకే, మెటీరియల్ మాస్టర్. నెక్స్ట్ ఏంటి? బేసిక్ సెట్టింగ్. సో ఇక్కడ బేసిక్ సెట్టింగ్ కనిపిస్తుంది, బేసిక్ సెట్టింగ్స్. నెక్స్ట్ ఏంది? మెటీరియల్ టైప్. సో ఇక్కడ మనకు మెటీరియల్ బేసిక్ సెట్టింగ్స్ తర్వాత మెటీరియల్ టైప్ కనిపిస్తుంది, మెటీరియల్ టైప్. సో మెటీరియల్ టైప్ తర్వాత నెక్స్ట్ ఏంది? డిఫైన్ నంబర్ రేంజ్ అని ఉంది. డిఫైన్ నంబర్ రేంజ్, ఇదే డిఫైన్ నంబర్ రేంజెస్ మెటీరియల్ టైప్. ఇది యా, ఇది డిఫైన్ నంబర్ రేంజెస్ ఈచ్ మెటీరియల్ టైప్. సో ఇక్కడ టీ కోడ్ ఇదే అని ఎలా గుర్తుపట్టాలి అని అన్నప్పుడు మీరు ఏం చేయాలి? అప్పుడు ఇక్కడికి వెళ్ళండి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ప్లే కీ అండ్ అట్రిబ్యూట్స్. ఇలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ లాస్ట్ 4 నంబర్ టీ కోడ్ అనమాట. సో చూడండి, లాస్ట్ 4 నంబర్ కనిపిస్తుందా? ఎంఎంఎన్ఆర్. మనం ఓపెన్ చేసింది ఇంతకుముందు టీ కోడ్ అదే కదా, ఎంఎంఎన్ఆర్. ఇక్కడ లాస్ట్ 4 నంబర్లు అనేది టీ కోడ్, ఎంఎంఎన్ఆర్ అనేది ఇది టీ కోడ్ అనమాట. డైరెక్ట్ ఎంఎంఎన్ఆర్ అన్న ట్రాన్సాక్షన్ బాక్స్లో ఎంటర్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ ఇక్కడికి వస్తే ఇక్కడ వచ్చి క్లిక్ చేస్తే ఓపెన్ అయిందా? ఇంతకుముందు ఎంఎంఎన్ఆర్ ఓపెన్ చేసినప్పుడు స్క్రీనే ఇక్కడ ఓపెన్ అయింది కదా, ఇంటర్వెల్స్ ఎన్ఆర్ స్టేటస్ అండ్ గ్రూప్స్ అండ్ చేంజ్ డాక్యుమెంట్. ఓకే, సో ఇలా అన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఫస్ట్ ఇంటర్వెల్స్ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే మనకు లాస్ట్ నంబర్ ఏమొచ్చిందండి? 747 వచ్చింది అండ్ 746 వచ్చింది. సో ఇది మనం ఇంకా క్రియేట్ చేయలేము. మనం ఏం చేయలేము? మనము జస్ట్ బేసిక్ డేటా 1 బేసిక్ డేటా 2 తీసుకొని అక్కడ నంబర్ రేంజెస్ తీసుకొని వచ్చాము, ఇంకా సేవ్ చేయలేము. కానీ సేవ్ చేసిన డేటా ఏముంటుంది నాకు తెలిసి 750 ఉంటుంది డెఫినెట్లీ, ఎందుకంటే ఇది మనం సేవ్ చేయకముందు జస్ట్ డేటా తీసుకున్నాం. సో ఇది ఎన్ఆర్ స్టేటస్ అంటే ఏంటంటే క్రియేట్ అయిన నంబర్ ఒకవేళ మళ్ళీ క్రియేట్ చేసినాం అనుకో, ఒక నంబర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఎందుకు చేంజ్ అవ్వలేదంటే ఇది జస్ట్ మనం జస్ట్ తీసుకున్నాం అంతేగాని ఇంకా సేవ్ చేయలే. ఎప్పుడైతే సేవ్ చేస్తామో ఈ కరెంట్ నంబర్ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది. అంటే ప్రజెంట్ అయితే ఏ నంబర్ క్రియేట్ చేసామో ఆ నంబర్ ఇక్కడ ఎన్ఆర్ స్టేటస్ అనేది కనిపిస్తుంది. సో ఈ నంబర్ రేంజెస్ దేని మధ్యలో ఉంది? ఈ రెండు మధ్యలో ఈ నంబర్ రేంజెస్ దేని మధ్యలో ఉంది అని అంటే చూడండి, 1 నుంచి 887 మధ్యలో మనకు ఈ నంబర్ రేంజెస్ అనేది రావడం జరుగుతుంది. అంటే మనం ఇంటర్నల్ నంబర్ రేంజెస్, ఎక్స్టర్నల్ నంబర్ రేంజెస్ ఇక్కడ నుంచే. ఇప్పుడు ఇది చూస్తే ఎక్స్టర్నల్, ఇక్కడ చూస్తే కనిపిస్తుందా ఎక్స్టర్నల్ అసైన్మెంట్ అని. సో ఇక్కడ ఏ టు జెడ్ అంటే ఏ నుంచి జే వరకు ఏ అన్న అక్షరాలు ఇచ్చుకోవచ్చు, 1 2 3లు ఇచ్చుకోవచ్చు, న్యూమరికల్గా ఇచ్చుకోవచ్చు, ఆల్ఫా ఏ విధంగా నంబర్స్లను ఇచ్చుకోవచ్చు, ఏ విధంగా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారనుకో, రాహుల్ 1 2 3, ప్రవీణ్ 1 2 3. సో ఈ విధంగా, లేదంటే 1 2 3 ప్రవీణ్, ఈ విధంగా ఇచ్చుకోవచ్చు అనమాట. సో అది ఎక్స్టర్నల్, మన ఇష్టం ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్. ఇంటర్నల్ నంబర్ రేంజ్ కంపల్సరీగా ఇక్కడైతే నంబర్ రేంజ్ ఉందో దీని నుంచి దీని మధ్యలో మనకి ఈ నంబర్ రేంజెస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నంబర్ రేంజెస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో లెట్ మీ గో బ్యాక్. ఓకే, ఇక్కడ గ్రూప్స్ ఉందా? గ్రూప్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా మనకు ఓపెన్ అయినాయా? సో మనది ఏంది? ROH. లెట్ మీ ఫైండ్ ROH.
ఆర్ఓహెచ్ ఇలా కనిపించలేదనుకో డైరెక్ట్ మీరు కంట్రోల్ ఎఫ్ క్లిక్ చేయండి. ఎందుకంటే ఇనిషియల్గా మీకు ప్రతి ఒక్కరు చెప్తున్నా ఏమేమి చేయాలో ఆర్ఓహెచ్ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేయగానే మనకు డైరెక్ట్గా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఆర్ఓహెచ్ మాత్రమే తీసుకోవాలి. ఆర్ఓహెచ్ జెడ్ఆర్ఓహెచ్ వైఆర్ఓహెచ్ ఏం తీసుకోవద్దు. ఓన్లీ ఆర్ఓహెచ్ ఉన్నది మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఉంది ఆర్ఓహెచ్ కదా, ఇక్కడ ఉంది. సో ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే ఎంత ఉందండి? 02 ఉంది, 01 02 ఉంది. గుర్తుపెట్టుకోండి 01 02 ఉంది. ఓకే, లెట్ మీ గో బ్యాక్. అప్పుడు ఈ గ్రూప్స్కి వెళ్ళాం కదా, ఇప్పుడు ఈ గ్రూప్స్కి వెళ్ళాలి. సారీ, ఈ గ్రూప్స్కి వెళ్ళాలి. సో 01 02 ఉంది. సో మళ్ళీ ఫైండ్ జస్ట్ ఈ డిస్ప్లే మోడ్లో చూసాం అప్పుడు మనం. ఓకే, లేదంటే డైరెక్ట్గా చూద్దాం. ఓ సారీ, నేను అది కొడుతున్నాను అందుకే రావట్లేదు ఫైండ్. ఓకే, ఇక్కడ ఓన్లీ ఆర్ఓహెచ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఉందా, ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ కనిపిస్తుందా ఎలిమెంట్ గ్రూప్ అని ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇది 01 02 కదా మనం ఆ, ఇక్కడ 02 02 కదా. సో ఇప్పుడు నేను ఏదో ఒక దాంట్లో ఇచ్చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నంబర్ రేంజెస్లో క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి సేవ్ చేద్దాం. జస్ట్ మీకు చూద్దాం, చెప్తాను మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. నో ఇష్యూ, క్లియర్గా చెప్తాను, డోంట్ వరీ. ఫస్ట్ ఇనిషియల్గా మీకు అర్థం కాకుండా ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీకు ఈజీగా అర్థం. ఇవన్నీ మనం రియల్గా చేయాల్సినవి అండి. పోయి ఇప్పుడు ఒక మంచి జాబు రావాలి, మంచి ఫ్యూచర్ ఉండాలంటే కొంచెం కష్టపడాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు కొంచెం అర్థం కాకపోతే అయ్యో అని ఫీల్ కావద్దని చెప్తున్నాను అనమాట. ఓకే, ఎంటర్ చేయగానే మనకు నంబర్ రేంజెస్ మారుతుందా లేదా చూద్దాం. ఓ సారీ, సారీ సారీ, నేను ఇంటర్నల్ నంబర్ రేంజెస్ తీసుకోవాలి, ఎక్స్టర్నల్ కాదు. ఇంటర్నల్ నంబర్ రేంజ్ తీసుకోవాలి. ఓకే, ఎంటర్. సో మారింది. ఇప్పుడు ఇంతకుముందు ఆర్ఓహెచ్, ఇది ఆర్ఓహెచ్ ఇక్కడ చూసి తెలుస్తుంది మనకి. ఇది ఆర్ఓహెచ్ మనం తీసుకున్నాం, ఆర్ఓహెచ్. జస్ట్ ఏదో ర్యాండమ్ నెంబర్ ఇస్తున్నా, జస్ట్ ఇక్కడ స్టేటస్ చూద్దామని ఇది చూస్తే మనం ఆర్ఓహెచ్ తీసుకున్నది ఆర్ఓహెచ్, కానీ నంబర్ మారింది. మారిందా? నంబర్ ఇంతకుముందు మనకు ఏముండే, ఇది ఉండే ఎక్సెల్కి వెళ్తే మనకి ఈ నంబర్ రేంజ్లో ఉండే, కానీ నంబర్ మార్చా నేను. అంటే ఈ విధంగా నంబర్ని మనం కాన్ఫిగరేషన్ చేయొచ్చు. ఎలా అంటే నంబర్ కాన్ఫిగరేషన్స్ నేర్చుకుంటున్నాం మనం. మెటీరియల్ మాస్టర్ నంబర్ రేంజ్ కాన్ఫిగరేషన్స్. ఓకే, ఇనిషియల్గానే కాన్ఫిగరేషన్ చెప్తారు ఏంటి అని అనుకోవచ్చు, బట్ అలా ఏం లేదు. ఇప్పుడు మీరు ఏం చేయకూడదు, డైరెక్ట్ గ్రూప్స్లోకి వెళ్ళాలి. ఎంఎంఎన్ఆర్హెచ్ గ్రూప్స్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అంటే మీరు ఈ సబ్జెక్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదంటే అది పెట్టగలరు, జస్ట్ చూసుకొని వదిలిపెట్టండి. ఓకే, ఎందుకంటే దీంతో చాలా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు హాల్బ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఏఎల్బి హాల్బు, హెచ్ఏఎల్బి హాల్బు. సార్ ఆ ఫైండ్ ఎట్లా వస్తుంది? కంట్రోల్ ఎఫ్ కంట్రోల్ ఎఫ్ కంట్రోల్ ఎఫ్ కొడితే మనకు హాల్బ్ వచ్చింది కదా. ఇలాగే ఉంచి ఇలా ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్రూప్స్ అండ్ ఎలిమెంట్స్కి వెళ్తే మనకు ఏ గ్రూప్లో కావాలో ఆ గ్రూప్ మీద క్లిక్ చేసి సేవ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూప్లో కావాలనుకుంటాను, ఇక్కడ క్లిక్ చేసి కంటిన్యూ చేసి సేవ్ చేసి అయిపోయి మనకు నంబర్ రేంజ్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు హాల్బ్ అనే నంబర్ రేంజెస్ మనకు కూడా ఇంతకుముందు చూసిన పరంగా 7 4 7 వచ్చింది. బట్ ఇప్పుడు మారుతుందా లేదా చూద్దాం. హెచ్ఏఎల్బి హాల్బు, ఎంటర్. సో ఇప్పుడు మారుతుందా లేదా? మారిందంటే 3 యూనిక్ నంబర్స్ అవుతాయి. జస్ట్ మారింది. సో ఈ విధంగా నంబర్ రేంజెస్ అనేది ఈ విధంగా మనం చేంజ్ చేస్తాం. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, సింపుల్. కొంచెం హార్డ్ అనిపించచ్చు, సింపుల్. ఇదే మనకు చాలా అవసరం అనమాట. ఇది చాలా చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అందుకే చెప్తున్నాను అనమాట. సో నంబర్ రేంజ్ అనేది ఎంఎంఎన్ఆర్ అనే టీ కోడ్ యూజ్ చేసి మనం దాన్ని నంబర్ కాన్ఫిగరేషన్ చేస్తాం. జస్ట్ దట్స్ ఇట్, సింపుల్. ఓకే, సార్ అక్కడ 14 అని సెలెక్ట్ చేసుకున్నాం కదా, అది ఎందుకు అట్లా నార్మల్? 14 ఎక్కడ? మనం ఇంతకుముందు గ్రూప్స్ లోకి వెళ్ళి
ROH ఇచ్చాక ఇక్కడికి ఏదో ఒక వెళ్ళా గ్రూప్ లో ఆహా, అది అంటే మనం ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రూప్ లో ఉంది అని తెలుసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వెళ్ళామనుకో, హాల్బ్, ఓకే, ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడికి వెళ్తే ఇది ఏ గ్రూప్ లో ఉంది, 08 ఉందా, 08 కదా, ఓకే 08 ఉంది కదా, గుర్తుపెట్టుకో. సో 08 గుర్తుపెట్టుకొని, సో ఇక్కడ ఈ గ్రూప్స్లోకి వెళ్ళేసి ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్, మళ్ళీ ఫైండ్కి వెళ్తే ఇప్పుడు ఈ హాల్ బీడ్ ఉంది కదా, ఇక్కడికి వెళ్తే అది 08లో ఉంది. ఎక్కడ, ఇక్కడ ఉంది అది, ఈ నంబర్ రేంజ్లో ఉంది. ఓకే, ఓకే ఈ నంబర్ రేంజ్లో ఉంది అని అర్థం. 08 నుంచి 14. 08 14 ఈ మధ్యలో 08 ఇది, ఈ 14 దాంట్లో మనం ఇప్పుడే ఇంతకుముందు జస్ట్ ఇప్పుడు ఇంతకుముంచే ఇచ్చాం కదా, మీరు వీడియో ఓకే రిఫర్ ఇంతకుముంచే ఇచ్చాం కాబట్టి మనకు అలా 08లో చూపిస్తుంది. ఓకే, ఇలా ఉండండి స్క్రీను. 08 కదా, ఒక్క నిమిషమా, సారీ కాదు, అరే ఆ, ఒక్క నిమిషమా చెప్తాను ఈజీగా. గ్రూప్స్ ఇక్కడ హాల్బ్ కదా, హాల్బ్, హాల్బ్, హాల్బ్ అండ్ అలాగే గ్రూప్స్. ఇది ఇది 08 కదా, ఓకే 08. లెట్ మీ గో బ్యాక్, చేంజ్. ఇందులో లేవు నంబర్ రేంజెస్ అనేవి, వచ్చినాయి కానీ ఓకే. ఇక్కడ 08, ఓకే, ఇది 08, ఓకే, ఓకే ఇది 08 కదా, ఈ నంబర్ రేంజ్లో మనకు ఆ నంబర్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాల్బు అంటే చూస్తే 8 డిజిట్స్ ఉండాలా? ఆ, అంటే 6 నుంచి స్టార్ట్ అవుద్ది హాల్బు. హాల్బ్ ఓకే ఏమవుద్ది, 6 నుంచి స్టార్ట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ హాల్బుకి వెళ్దాము. ఇప్పుడు హాల్బు కదా, ఓకే క్లిక్ చేసి నేను ఇక్కడ వెళ్తే ఈ నంబర్ రేంజ్లో వస్తుంది. అంటే 6 నుంచి స్టార్ట్ అవుద్ది. అంటే ఇప్పుడు చూస్తే ఇదే కదా, 52 వచ్చింది. అంటే ఇది ఇంకా సేవ్ అవ్వలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 52 వచ్చింది కానీ ఇప్పుడు మనం సేవ్ చేయగానే, ఈ నంబర్ రేంజెస్ సేవ్ చేయగానే ఇక్కడ 52 పడిపోతుంది. అంటే ఈ నంబర్ రేంజ్లో వస్తుంది. అంటే 6 నుంచి స్టార్ట్ అయిపోయి, అంటే 6 lakhs 60 lakhs నుంచి స్టార్ట్ అయిపోయి మనకు 6999999 లోపు ఈ నంబర్ రేంజెస్ అనేది ఎండింగ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఓకే అన్ని హాల్బు ఇవి వస్తాయి. ఓకే, ఇది బాగానే ఉంది. ఫెట్ ఏది, ఫెట్ నంబర్ రేంజ్ డిఫరెంట్ ఉంది కదా, మనకి ఫెట్ ఈ రేంజ్లో రావాలి కదా ఇప్పుడు కదా. ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. సో అందు గురించి అని లెట్ మీ గో ఇన్ టు సేమ్, ఇక్కడ ఫెట్ ఏందో చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ గ్రూప్స్లోకి వెళ్ళి, సారీ ఇది కాదు చేంజ్ చేసేది, ఇది ఇక్కడ ఇక్కడ గ్రూప్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫెట్ కంట్రోల్ FERT ఫెట్. ఓకే, ఫెట్కి వెళ్ళేసి ఇది ఫెట్ మనకు FERT రెండునే ఏంటి, ఒకటే ఉండాలి కదా. FERT యా, ఇది తీసుకో, FERT డిస్క్రిప్షన్లో తీసుకో. ఇక్కడ తీసుకొని ఎగ్జిస్టింగ్ డీటెయిల్స్కి వెళ్తే నంబర్ ఎంత ఉంది, 35 ఉంది కదా, 35. 35 ఉంది గుర్తుపెట్టుకో. సో బ్యాక్ వచ్చేసి నువ్వు డైరెక్ట్ NR స్టేటస్కి వెళ్ళు. వెళ్ళిన తర్వాత ఇక్కడ 35 ఫైండ్ 35. చేయి. ఇది 35 కదా. 13 సిరీస్లో మనకు ఫెట్ నంబర్ రేంజ్ ఉండాలి, ఉందా, ఓకే ఉంది. 13 సిరీస్లో. సో ఈ ఓకే విధంగా మనం నంబర్ రేంజెస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. రియల్ టైంలో చాలా యూజ్ అవుతాయి. కొంచెం మీరు ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సంజయ్, ఎస్. ఇప్పుడు ఈ మెటీరియల్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్ రేంజెస్ మనకి ఎస్ఫుర్హానాలో కూడా ఉంటాయి. యా, ఎందుకుంటావు, అన్నిట్లో ఉంటాయి. అంటే మనం డైరెక్ట్ నేమ్ తీసుకుంటాం కదా, ఇప్పుడు ఏదైనా నేమ్ తీసుకున్నా కానీ బిల్ అది ఆఫ్ క్వెరీ యాప్ అది. ఓకే, నువ్వు నేమ్స్ అర్థం కాలే నాకు. అంటే S4 ఇప్పుడు హానాలో ఎందుకు నువ్వు? మెటీరియల్ నేమ్స్ ఉంటాయి కదా, లేదు, నేమ్స్ S4 హానా అయినా ఏదైనా సరే కంపల్సరీగా మెటీరియల్ కోడ్ మ్యాండేటరీ. ఓకే నెంబర్ రేంజెస్
మ్యాండేటరీ. నంబర్ రేంజ్ అనేది మ్యాండేటరీ. నంబర్ రేంజ్ లేనిది ఏ స్టెప్లోనైనా సరే, మెటీరియల్ మాస్టర్ అయినా సరే, పర్చేజ్ అయినా సరే, ఏదైనా పర్చేజ్ రిక్విజిషన్ అయినా సరే, రిజర్వేషన్ నంబర్ అయినా సరే, ఎస్ఏపిలో మెటీరియల్ కోడ్ కానీ నంబర్ కోడ్ అనేది చాలా మ్యాండేటరీ. ఈవెన్ ఓకే. మనం ఏది యూజ్ చేస్తాం యాక్చువల్గా? నేమ్ యూజ్ చేస్తామా, నెంబర్ యూజ్ చేస్తామా? నంబర్ నెంబర్ మోస్ట్లీ యూజ్ నంబర్ 99% నంబరే. సో ఓకే. 99 కాదు, 100% నంబరే. ఓకే. రియల్ టైంలో. కొన్ని కంపెనీస్ మేబీ డిస్క్రిప్షన్ వాడొచ్చు, కానీ మాక్సిమం వాడరు. ఎందుకంటే డెఫినెట్లీ నంబర్ కోడ్ అక్కడ డిస్క్రిప్షన్ ఇస్తారు, ఏదైనా డిస్క్రిప్షన్. అంటే మెటీరియల్ కోడ్ అనేది యూనిక్, డిస్క్రిప్షన్ మేబీ నీకు సిమిలర్గా ఉండొచ్చు. మేబీ కొంచెం జిఎస్ఎం చేంజ్ ఉండి, కొంచెం లెంత్ చేంజ్ ఉండి, అలా అలా వాళ్ళకి కావాల్సిన డిస్క్రిప్షన్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఓకే. ఓకే. కానీ ఈ కోడ్ అనేది మ్యాండేటరీ. ఈ కోడ్ తోటే డెఫినెట్లీ కోడ్ లేదు, ఎస్ఏపి లేదు. అది అంటే ఇది మనం ఒకసారి కాన్ఫిగర్ చేసి వదిలేస్తారు ఇనిషియల్ గా. యా, ఈ కాన్ఫిగరేషన్, ఈ మెటీరియల్ కోడ్ కాన్ఫిగరేషన్స్ అనేది మనకు కీ డేటా స్ట్రక్చర్ అని ఉంటుంది. అది ఇంకా మీ ఫ్యూచర్ లో వస్తాయి అన్ని. ఇంకా అంటే clarity అర్థమవుతుంది. ఒక్కసారి కాన్ఫిగర్ చేసి వదిలేస్తాం అంతే, మళ్ళీ అంతే. చేంజెస్ ఉండవు. మళ్ళీ ఏముండదు. ఒకవేళ నంబర్ రేంజెస్ అయిపోదు, మాక్సిమం నంబర్ రేంజ్ 1 lakh చాలా ఇస్తారు అన్నమాట. 10 lakhs 1 crore వరకు ఇస్తారు నంబర్ రేంజెస్. అంటే ప్రాజెక్ట్ డిఫరెంట్ అట్లా ఏమైనా ఉంటుందా? అంటే నీ ప్రాజెక్ట్ నంబర్ రేంజెస్ నీది. సో నా ప్రాజెక్ట్ నంబర్ రేంజ్, నా కంపెనీ నాకే 1 2 3, వాడి కంపెనీకి వానికే 1 2 3 కదా. ఇంటర్నల్ గా ఇప్పుడు ఒక 4-5 ప్రాజెక్టులు ఉన్నాయి, ఓకే, అప్పుడు సేమ్ నెంబర్ రేంజెస్ యూజ్ చేస్తారా? ఇంటర్నల్ గా 4-5 ప్రాజెక్టులు అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఇప్పుడు అసలు SAP లో క్వశ్చన్ అడిగేది ఎవరు? నేను ప్రవీణ్. యా, ప్రవీణ్. ఓకే. ఇప్పుడు ఇంటర్నల్ గానే ఇప్పుడు నాకు ఒక 2-3 ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి. 3 ప్రాజెక్ట్స్ SAP లోనే, SAP లో సపరేట్ సర్వర్స్ ఉంటాయి కదా. సో సపరేట్ లాగిన్ ఉంటాయి. సో నో ఇష్యూస్. ఓకే. అంటే నో ఇష్యూస్ ఏమి ఉండవు కదా. సపరేట్ సేమ్ సర్వర్ లో క్లయింట్ డిఫరెంట్ ఉంటది కదా. నువ్వు క్లయింట్, నువ్వు మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసి ఆ డేటా ఎక్కడ పంపిస్తావు? నువ్వు మళ్ళీ ప్రొడక్షన్ సర్వర్కి కదా పంపించేది అవును కదా. అవును. ఇప్పుడు నువ్వు ఏ కాన్ఫిగర్ చేసినా సరే కానీ ప్రొడక్షన్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ పంపిస్తావు. తర్వాత ఓకే. ప్రొడక్షన్ లోనే కదా నంబర్ రేంజెస్ అనేది క్రియేట్ అయ్యేది. అవును. ఎలా ఉంటదంటే ప్రతి ఒక్క దానికి నంబర్ రేంజెస్ అనేది డిసైడ్ చేసి పెడతారు బిజినెస్. ఓకే. అంటే ఓకే. మనమే కన్సల్టెంట్ ఏం చేస్తామంటే, పర్చేజ్ ఆర్డర్కి ఈ నుంచి ఈ నంబర్ రేంజెస్ రావాలి, ప్లాన్డ్ ఆర్డర్కి ఈ నుంచి ఈ నంబర్ రేంజెస్ రావాలి, ప్రొడక్షన్ ఆర్డర్కి ఈ నుంచి ఈ నంబర్ రేంజెస్ రావాలి, అండ్ అలాగే మెటీరియల్ మాస్టర్కి హార్ఓహెచ్కి ఈ నంబర్ రేంజ్ నుంచి ఈ నంబర్ రేంజ్కి రావాలి అని అన్ని ముందే డిసైడ్ చేసి పెట్టినవి ఉంటాయి. ఓకే. అంటే మనం కీ డేటా స్ట్రక్చర్లో ఎప్పుడైతే మనం బిజినెస్ బ్లూ ప్రింట్ స్టార్ట్ అవుతుందో, బీపీపీ స్టార్ట్ అవుతుందో, అప్పుడే కీ డేటా స్ట్రక్చర్లో ఎవ్రీథింగ్ మనం కీ డేటా స్ట్రక్చర్లో ప్రతి ఒక్క నంబర్ రేంజెస్ అనేది చేసి పెడతాం. ఓకే. సో ఓకే. దాని పరంగానే మనం నంబర్ రేంజెస్ అనేది కాన్ఫిగరేషన్స్ ఎక్కడ చేస్తాము అంటే, ఈ యొక్క ఎస్పిఆర్ఓ పాత్ ద్వారా వెళ్తావు, లేదంటే డైరెక్ట్ టీక్ 4 ద్వారా వెళ్ళి ఆ కాన్ఫిగరేషన్ మనం చేస్తాం. ఓకే. ఓకే. గాట్ ఇట్. క్లియరా? థ్యాంక్ యూ. యా, నో ప్రాబ్లం ప్రవీణ్, నో ఇష్యూ. సో ఈ సార్ నంబర్ అంటే నాకు ప్రవీణ్ దాంట్లో ఒక డౌట్ వచ్చింది. అంటే ఇప్పుడు ఇది 746 ఉంది కదా సార్. ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ చెప్తున్నా. ఇప్పుడు BMW దానికి కార్ కి మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం, దానికి రా మెటీరియల్ కి 123 తీసుకున్నాం అనుకో. ఇప్పుడు ఇంకో క్లయింట్ ఇప్పుడు ఆడి కారు, ఆయన కూడా 123 తీసుకొని చేయొచ్చా, లేకపోతే ఈయనకే ఉండాలా? ఎవరి క్లయింట్ వాళ్ళదేనా? సో మీరు ఇంకా ఇనిషియల్ గా ఉన్నారు. ఎవరు అడిగింది? ఎవరు? నేను సార్ వంశీ. వంశీ. సో మీరు ఇంకా ఇనిషియల్ గా ఫస్ట్ క్లాస్ లోనే ఉన్నారు వంశీ. సో మీకు డిఫరెంట్ క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, నేను ఒప్పుకుంటా. మీరు కొన్ని కంప్లీట్ అయితే చేయండి, మీకు అప్పుడు ఐడియా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఆ నంబర్ రేంజ్ గురించి జస్ట్ కాన్ఫిగరేషన్స్ మాత్రమే నేర్చుకోండి. నేను ఏం చెప్తున్నానో అది మాత్రమే నేర్చుకోండి. సో ఇంకా ముందుకు వెళ్ళకండి. అంటే మనం ఇప్పుడు జస్ట్ నడిచే స్టేజ్లో ఉన్నాం, పరిగెత్తలేం. అంటే మనం జస్ట్, మీరు అడిగింది తప్పనట్లేదు, కానీ మీరు చెప్పేదానికి ప్రతి ఒక్క క్వశ్చన్స్కి నా దగ్గర ఆన్సర్ ఉంది. కాకపోతే ఇవన్నీ ఫ్యూచర్లో వచ్చేటి అనమాట. అంటే ఇప్పుడు క్లయింట్ అనేటోడు ఎలా ఉంటాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీ క్లయింట్ నీ సర్వర్ డిఫరెంట్, నా క్లయింట్ నా సర్వర్ డిఫరెంట్. సో ఇప్పుడు
నంబర్ రేంజెస్ అనేది ఏంది, నీది ఫర్ ఎగ్జాంపుల్ నీది మహేంద్ర కంపెనీ, ఉమ్, నీ మహేంద్ర కంపెనీలో ఒక 5 ప్లాంట్స్ ఉన్నాయి. నీ ప్లాంట్ పరంగా నీ నంబర్ రేంజెస్ ఉంటుంది, వాడి ఓకే ప్లాంట్ పరంగా వాడి నంబర్ రేంజెస్ ఉంటుంది. ఓకే, ఓకే సో ఒకటే క్లయింట్ ఉండి సేమ్ మెటీరియల్ అక్కడ అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నా, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నానంటే క్లయింట్ ఒకటే కాబట్టి ఆ మెటీరియల్ కూడా వాని కంపెనీలో ఉంటుంది, మన కంపెనీలో ఉంటుంది. సో వాడి కంపెనీలో ఆ మెటీరియల్ ఉంటుంది, మన కంపెనీలో ఆ మెటీరియల్ ఉంటుంది. కానీ ఆ మెటీరియల్ని మళ్ళీ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాము. సో ఓకే ఇవన్నీ ఒక్కొక్క కాన్సెప్ట్కి కనీసం ఒక 40 మినిట్స్ సెషన్స్ ఉంటాయి. మీరు స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి అర్థం చేసుకుంటారు. నో ఇష్యూ, మీరు అడగడంలో తప్పు లేదు. కాకపోతే ఏంటంటే మీకు చాలా డౌట్స్ రావచ్చు, నేను ఒప్పుకుంటా, చాలా డౌట్స్ వస్తాయి ఇనిషియల్గా. కానీ మనం కొన్ని కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఆ కాన్సెప్ట్ టోటల్గా కాన్సెప్ట్ అయిపోతుంది చూడు, మనకు మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్స్ అండ్ మెటీరియల్ మాస్టర్ అయిపోతుంది చూడు. అయిపోయిన తర్వాత మీకు అప్పుడు డౌట్స్ వస్తే అది బెటర్, ఎందుకంటే మీకు అడగడానికి డౌట్స్ ఉండవు, ఎందుకంటే అన్నీ అన్నీ మనం కంపేర్ చేస్తాం. ఇప్పుడు 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 వంశీ అడిగిన క్వశ్చన్ 100% వ్యాలిడ్ క్వశ్చన్. ఎందుకంటే సార్, రెండు డిఫరెంట్ క్లయింట్లు, ఒక క్లయింట్లో 2-3 ప్లాంట్స్ ఉన్నప్పుడు ఈ మెటీరియల్ టైపు ఆ కంపెనీలో వాడొచ్చా, మెటీరియల్ నంబరు ఆ ప్లాంట్లో వాడొచ్చా, ఈ ప్లాంట్లో వాడొచ్చా? ఎక్సలెంట్ క్వశ్చన్, కాదనట్లేదు. కానీ వన్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిందనుకో, మెటీరియల్ మాస్టర్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిందనుకో, వంశీ క్వశ్చన్ అడగడు నాకు, ఎందుకంటే మన కాన్సెప్ట్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు ఎందుకు అడగడు వంశీ క్వశ్చన్ నాకు? ఇప్పుడు వన్స్ మెటీరియల్ మాస్టర్ అయిపోయింది అని అంటే, మెటీరియల్ టైప్ అయిపోయి మెటీరియల్ మాస్టర్ కాన్సెప్ట్ అయిపోయిందంటే వంశీ క్వశ్చన్ అడిగేటోడు కాదు. ఎందుకు అడిగేటోడు కాదు, ఎవరన్నా చెప్తారా? అదే దానిపైన క్లారిటీ వచ్చేస్తుంది అబౌట్ క్లారిటీ, దాని మీద కాన్సెప్ట్ కూడా అయిపోయేది. ఎస్. సో అందుకని నేను ఏం చెప్తానంటే, మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్స్ అయిపోయిన తర్వాత మీరు దాని మీద ఏ క్వశ్చన్స్ ఉన్నా సరే ఈజీగా అడగొచ్చు, ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడగొచ్చు. అప్పుడు మీరు నేర్చుకున్న దానికిన్నా ఇంకా ఏదన్నా అడిగితే హ్యాపీ. కానీ నేను రేపు చెప్పే కాన్సెప్ట్ ఇది ఎలా అవుతుందంటే, నేను అది మళ్ళీ నాకు డిఫరెంట్ టాస్క్ అనమాట. అంటే మనం చెప్పే కాన్సెప్ట్ ఏమవుతుందంటే వదిలేసి వీటికి చెప్పాల్సి వస్తుంది. అంటే నేను అడగడంలో తప్పనట్లే, మీరు తప్పుగా తీసుకోవద్దు, అడగాలి, డెఫినెట్లీ అడగాలి, 100% నేను అగ్రీ చేస్తాను, కాదనట్లేదు. కానీ ఎస్సిపి ఎలా నేర్చుకుంటామంటే, రా మెటీరియల్ గురించి నేర్చుకుంటున్నాము అని అంటే దాని వెనకాల చాలా కాన్సెప్ట్ ఉంటుంది. కానీ మన టార్గెట్ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ మన టార్గెట్ ఏంది? మెటీరియల్ టైప్ గురించి ప్రాపర్గా నేర్చుకోవడం ఫస్ట్ మన టార్గెట్. దాంట్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తాయి, డిఫరెంట్ మనకు డౌట్స్ వస్తుంటాయి. కానీ అవన్నీ పక్కన పడేస్తాం. ఎందుకు? మన టార్గెట్ ఏంది? మెటీరియల్ టైప్ నేర్చుకోవాలి. తర్వాత మెటీరియల్ టైప్ అయిపోయింది, మెటీరియల్ మాస్టర్. మన టార్గెట్ ఏంది? మెటీరియల్ అలా చాలా, ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఎంట్రీ చేస్తారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా ఎంట్రీ చేస్తారు దాంట్లో. మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు పీడి అని, ఎన్డి అని, స్ట్రాటజీ గ్రూప్స్ అని అవన్నీ ఎంట్రీ చేస్తా. సో సార్, మీరు స్ట్రాటజీ గ్రూప్ 20 ఎందుకు ఎంట్రీ చేశారు అని అంటే, ఈ స్ట్రాటజీ గ్రూప్ 20 అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ మళ్ళీ. కానీ ఇప్పుడు నీ టార్గెట్ ఏంది? హౌ టు క్రియేట్ మెటీరియల్ మాస్టర్. ఫస్ట్ మన టార్గెట్ ఏంది? మెటీరియల్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలి ప్రాపర్గా, ఫస్ట్ మన టార్గెట్ అది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిటి? మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో డేటా ఎంట్రీ చేసినాం కదా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా ఎంట్రీ చేస్తాం కదా మెటీరియల్ మాస్టర్లో. అప్పుడు దానికి ఒక డిఫరెంట్, మనం ఇంతకుముందు మనం మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసినప్పుడు స్ట్రాటజీ గ్రూప్ అని 20 అని ఎంట్రీ చేసాం కదా, దాని కాన్సెప్ట్ ఇది అని మళ్ళీ దాని అంటే స్టెప్ బై స్టెప్ అనమాట. అంటే మనం ఒకటి నేర్చుకుంటున్నప్పుడు చాలా విధాలుగా ఈ డేటా ఎందుకు ఎంట్రీ చేసాం, ఈ డేటా ఎంట్రీ చేసాం అని చాలా క్వశ్చన్స్ వస్తాయి. కానీ మన టార్గెట్ ఏంటి? మనం ఆ రోజు ఏం కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం, అది టార్గెట్ అనమాట. సో మీరు కాదు, నాకు ప్రతి ఒక్క బ్యాచ్లో ఇది రిపీట్ అయింది. ప్రవీణ్ కాదు అండ్ వంశీ వీళ్ళు కాదు, ప్రతి ఒక్క బ్యాచ్లో. ఎందుకంటే వాళ్ళు కొత్తగా వచ్చిన తర్వాత వాళ్ళ కంపల్సరీగా డౌట్ రావడం సహజం, డెఫినెట్లీ. వాళ్ళు కంపల్సరీగా నాకు ఇవి ప్రతి ఒక్కళ్ళు అడిగిన డౌట్సే ఇలా అంటే నేను వాళ్ళకు కూడా నేను ఇలాగే సమాధానం చెప్పేవాడిని. సో ఏంటి అని అంటే, మన టార్గెట్ అంటే ఒక కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో అది మీరు నన్ను అడగలేరు మళ్ళీ. ఎందుకంటే మీకు వచ్చిన డౌట్ 100% ఎగ్జాక్ట్లీ సూపర్ డౌట్. కానీ మన క్లాస్లో ఫ్యూచర్లో నేర్చుకుంటాం, అంటే రేపటి క్లాస్లో కానీ ఈ రోజు క్లాస్లో కానీ ఆ డౌట్ అనేది క్లారిఫై అవుతుంది అనమాట. సో ఇంకా ఓకే. మనకు ఓకేనా, యా యా క్లియర్ కదా? యా క్లియర్ ఎస్ సార్. క్లియర్. యా, నో ప్రాబ్లం. మీరు అడగాలి, డెఫినెట్లీ అడగాలి, నాకు అడిగితేనే ఇష్టం, నో ఇష్యూ. కానీ మీరు ఏదన్నా ఇలా అన్నానని
తప్పుగా అనుకోవడం అదేం కాదు, లేదు, అట్లేం లేదు. జస్ట్ చెప్తున్నా. జస్ట్ చెప్పేసి ఇది నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడదాం మనం అంటే అయిపోతుంది. ఎస్ ఎస్. సో అది అనమాట. ఓకే, ఓకే. నో ప్రాబ్లం, డోంట్ వరీ. నేను చెప్పాను కదా ఇనిషియల్గా, ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే మెటీరియల్ మాస్టర్లో మెటీరియల్ టైప్లో నేను ముందే స్టార్టింగ్లో చెప్పా, ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అంటే నేను ఏ రేంజ్లో మీకు మెటీరియల్ మాస్టర్ కానీ మెటీరియల్ టైప్ కానీ కాన్ఫిగర్ చెప్పబోతున్నా అంటే మీరు అన్ని ఆన్సర్ చేస్తారని అర్థం. అది ఓకే. సో నంబర్ రేంజెస్ కాన్ఫిగరేషన్స్ అనేది మనం ఎలా చేస్తాం, ఇలా చేస్తాం. సో ఇక్కడ ఏంటి అని అంటే మనం కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు మనకి ఇవన్నీ బ్లాంక్ ఉంటాయండి. అంటే ఇవన్నీ ఏముండవు, జస్ట్ మనకు ఇక్కడ నంబర్, ఫ్రమ్ నంబర్, టు నంబర్, ఎన్ఆర్ స్టేటస్, ఇలాగా ఎక్స్టర్నల్ అసైన్మెంట్ అని జస్ట్ ఇలా బ్లాంక్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఏం ఉండవు. సో ఈ 1 అనేది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము మెటీరియల్ టైప్ ఆల్రెడీ స్టాండర్డ్ ఏసీపీలో 1 2 3 అనేది మనకు ఉంటుంది. ఇక్కడ మీరు చూసారు కదా 35 అని చూసారు కదా. ఇక్కడికి వెళ్తే మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వెళ్తున్నా నేను ఎగ్జిస్టింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకదానికి కొన్నిటికి స్టాండర్డ్ కాబట్టి ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్ఓహెచ్కి, హాల్బికి, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి చూద్దాం ఏమన్నా ఉందా. వీటికి ఉండవు, ఇవన్నీ కస్టమైజ్డ్ కాబట్టి వీటికి ఉండవు. మనం స్టాండర్డ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫెట్ కదా. సో ఇది ఫెట్ ఇక్కడికి వెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ నంబర్ ఏదైతే ఉందో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే దీనికి అసైన్మెంట్, ఇది మీరు నేర్చుకుంటారు నో ఇష్యూ. దీనికి ఫెట్కి అసైన్మెంట్ అనేది మనకు ఇక్కడ జరుగుద్ది, ఈ యొక్క కాన్ఫిగరేషన్స్లో జరుగుద్ది. 35, ఆ 35 తీసుకొని ఇక్కడ ఇచ్చేసి ఈ నంబర్ రేంజెస్ ఏదైతే ఉందో ఈ నంబర్ రేంజ్ ఇచ్చామంటే ఆ ఫెట్ మీద మెటీరియల్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ నంబర్ రేంజ్లోనే వస్తుంది. ఇది బ్లాంక్ ఉంటుంది అనమాట రియల్ టైంలో. సో ఎందుకంటే ఇది మనకు స్టాండర్డ్ ఎస్ఏపి కాబట్టి ఆల్రెడీ కాన్ఫిగర్ అయిన సిస్టమ్ కాబట్టి మనం దీన్ని డిలీట్ చేసినా ఏదైనా మోడిఫై చేసినా మనకు ఫర్దర్గా ప్రాబ్లం అంటే మనం ఫర్దర్గా రిజల్ట్ అనేది కరెక్ట్ రావన్నమాట. మనం ఏం చేయాలి, జస్ట్ వచ్చి చూసి ఎలా అవుతుంది అని అర్థం చేసుకోవాలి. మెటీరియల్ మాస్టర్ వరకే మిగతా అన్ని మనం ఓన్గా మన మెటీరియల్ మాస్టర్ మనమే క్రియేట్ చేసుకుంటాం. మన యొక్క ఓన్ బామ్ క్రియేట్ చేసుకుంటాం, బామ్ యూజర్స్ క్రియేట్ చేసుకుంటాం. అండ్ అలాగే బామ్లో ఉన్న కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీస్ కూడా నీకు ఎగ్జిస్టింగ్ కేటగిరీ అవసరం లేదంటే నీ ఓన్ కేటగిరీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఆ లెవెల్లో కాన్ఫిగరేషన్స్ మనం నేర్చుకుంటాం. ఓకే, ఇది మెటీరియల్ టైప్, మెటీరియల్ అంటే నంబర్ రేంజెస్. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఈ యొక్క మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు మనకు ఇక్కడ మీకు సెన్స్ ఏంటంటే మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పా. ఫస్ట్ మెటీరియల్ టైప్ ఈస్ కంట్రోల్ యూజర్ డిపార్ట్మెంట్, సో ఆల్సో కంట్రోల్ నంబర్ అసైన్మెంట్ అంటే నంబర్ రేంజెస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫెట్ ఎంట్రీ చేశాను అనుకో ఒక నంబర్ రేంజెస్ వస్తుంది. ఇప్పుడు ఆర్ఓహెచ్ ఎంట్రీ చేశాను అనుకో ఒక నంబర్ రేంజెస్ వస్తుంది. అంటే ఈ నంబర్ రేంజెస్ ఈ నంబర్ రేంజెస్ అంటే ఈ నంబర్ రేంజెస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ యొక్క కాన్ఫిగరేషన్ అంటే ఈ నంబర్ రేంజెస్ అనేది ఏది తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ 6 సిరీస్లో వస్తుంది అని అంటే దేని వల్ల వస్తుంది, ఈ 6 ఇప్పుడు 13 సిరీస్లో మనకు నంబర్ రేంజ్ వస్తుందంటే ఏం ఎంట్రీ చేసి వస్తుంది, ఫట్ ఎంట్రీ చేసి వస్తుంది. అంటే ఒకవేళ 6 సిరీస్లో అయితే హాల్బ్ వస్తుంది, 7 సిరీస్లో అయితే ఆర్ఓహెచ్ వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే మెటీరియల్ టైప్ ఈస్ కంట్రోల్ ద నంబర్ రేంజెస్ ఆల్సో. అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవన్నీ మెటీరియల్ టైప్ ఏమేమి కంట్రోల్ చేస్తుంది అని అంటే మనకి ఇప్పుడు అర్థం కావాలి. అంటే మెటీరియల్ టైప్ ఫెట్ ఎంట్రీ చేసి ఒక నంబర్ రేంజెస్ వస్తుంది, హాల్బ్ ఎంట్రీ చేసి ఒక నంబర్ రేంజెస్ వస్తుంది, ఆర్ఓహెచ్ ఎంట్రీ చేసి ఒక నంబర్ రేంజెస్ వస్తుంది. సో అంటే మెటీరియల్ టైప్ ఈస్ కంట్రోల్ నంబర్ రేంజ్ ఆల్సో. అర్థమైందా? ఇప్పుడు యూజర్ డిపార్ట్మెంట్ కూడా చేంజ్ అవుతున్నాయి కదా మనం మెటీరియల్ టైప్ ఎంట్రీ చేసిన కొద్దీ, కరెక్టే కదా. వేరే ఎంట్రీ వేరే మెటీరియల్ టైప్ ఇస్తే అవుతుందా? మీకు అర్థమైతే అవును ఆర్ ఎస్. ఎస్. నంబర్ రేంజ్ కూడా వస్తుందా? ఇప్పుడు రెండు మీద క్లారిటీ వచ్చిందా? అంటే మెటీరియల్ టైప్ వల్లనే మనకు నంబర్ రేంజెస్ వస్తున్నాయి, అంటే యూజర్ డిపార్ట్మెంట్స్ వస్తున్నాయి, దాన్ని బేస్ చేసుకునే మనకు కావాల్సిన నంబర్ రేంజెస్ వస్తుందండి. క్లియరా ఈ 2 పాయింట్లు? క్లియర్, ఎక్సలెంట్. సో ఇక్కడ ఇంకొకటి ఎంత టైము ఇంకొకటి నేర్చుకుందాం ఏంటి, ప్రొక్యూర్మెంట్ టైప్. ఓకే, ప్రొక్యూర్మెంట్ టైప్. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్ ఈ ప్రొక్యూర్మెంట్ టైప్ అన్నది. ఓకే, ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రొక్యూర్మెంట్ టైప్ అనేది. ఓకే,
ఇది బాగా అర్థం చేసుకోండి. సో నేను MM01 ఇది చాలా ఇంపార్టెంట్ మనకి రియల్ టైంలో కూడా. సో యాజ్ ఆఫ్ నో నేను ఎలాంటి ఇంటర్నల్ నంబర్ ఇవ్వట్లేదు, నేను ఎక్స్టర్నల్ నంబరే ఇస్తున్నా. ఇప్పుడైతే మనకు అర్థం కావాలని అది చెప్పాను. ఇది ఇంటర్నల్ నంబర్ ఇస్తున్నాను అండ్ ROH. ఓకే, ROH ఎంటర్. ఎంటర్ చేయగానే నేను మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు బేసిక్ డేటా 1, బేసిక్ డేటా 2. యాజ్ ఆఫ్ నో నేను జస్ట్ ఏం సెలెక్ట్ చేసుకోవట్లే. ఈ ROH కాబట్టి పర్చేసింగ్ వ్యూ ఒకటి తీసుకుందాం. MRP1, MRP2, MRP3, MRP4. సర్లే అన్ని సెలెక్ట్ చేసుకుందాం, మీకు కూడా ఎలా ఉంటుందో తెలుస్తుంది స్క్రీన్. సో ఇవి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఈ QM మోడల్ ఇప్పుడు వద్దు, QM అనేది ఇప్పుడు వద్దు. సో మనం QM క్వాలిటీ మేనేజ్మెంట్ చెప్పేటప్పుడు ఈ వ్యూ అనేది అసైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇవి మాత్రమే ఎంట్రీ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ. ఇలా వస్తుంది స్క్రీన్. ఇక్కడ మనం ఇంటర్నల్ నంబర్ తీసుకుంటే ఏం ఎంట్రీ చేయకుండా ఒక కోడ్ వచ్చేది. అంటే మనకు గుర్తుకుండాలి, ఇది రా మెటీరియల్ సీట్ కాబట్టి ఇలా ఇచ్చాను. సో ఇక్కడ ఒక కోడ్ వచ్చేది. సో నేను ఎక్స్టర్నల్ నంబర్ తీసుకున్నా కాబట్టి డైరెక్ట్ నేను ఏది తీసుకున్నా నాకు వచ్చింది. సో యాజ్ ఆఫ్ నో డిస్క్రిప్షన్ కూడా నేను సేమ్ ఇస్తున్నాను. లేదంటే ఇక్కడ కోడ్ వస్తే సేమ్ డిస్క్రిప్షన్ ఇచ్చినా కూడా పర్లేదు, అట్లేం లేదు. సో ఈ సీట్ అనేది మనకు ఈచ్ అనమాట. అంటే ఒకవేళ మనం ఆయిల్ అని ఇస్తే లీటర్ ఇస్తుంటుంది. అలాగే ఏదన్నా బ్యాలర్లో ఇస్తే అంటే కేజీలలో ఏదన్నా కేజీలలో ఇప్పుడు మీటర్, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద వైర్ అనుకో, వైర్లో ఇక్కడ మీటర్స్ అని ఇస్తుంటుంది. ఇది సీట్ అనేది క్వాంటిటీలో కొలుస్తాం కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాం, ఈ అంటే ఈచ్ అనమాట. ఇది మెటీరియల్ గ్రూప్. సో ఇక్కడ మెటీరియల్ గ్రూప్ ఎంట్రీ చేస్తున్నా. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మెటీరియల్ గ్రూప్ ఎందుకు ఎంట్రీ చేశారు సార్ ఇక్కడ అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇప్పుడు మన కాన్సెప్ట్ నేర్చుకునేది మెటీరియల్ గ్రూప్ గురించి కాదు, మెటీరియల్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలి. సో మీరు దీన్ని వదిలేసి ఫస్ట్ మెటీరియల్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలి నేర్చుకోవాలి. ఎంటర్ చేయగానే నో ప్రాబ్లం, ఏం ఎంటర్ చేయకండి, ఎంటర్. సో ఇక్కడ పర్చేసింగ్ గ్రూప్ 005 ఏంటి యాజ్ ఆఫ్ నో. అవును, 005 ఎందుకు ఇచ్చారు, దీని గురించి సపరేట్ కాన్సెప్ట్స్ ఉంటుంది, అప్పుడు నేర్చుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మన టార్గెట్ ఏంది, మెటీరియల్ మాస్టర్ మెటీరియల్ టైప్ ఎలా కంట్రోల్ చేస్తుంది అన్నది మన టార్గెట్. సో ఇలా నెక్స్ట్ ఇక్కడ పీడి ఎంట్రీ చేస్తాం, ఇక్కడ EX ఎంట్రీ చేస్తాం, ఇక్కడ కంట్రోల్ ఇక్కడ MRP కంట్రోల్ ఎంట్రీ చేస్తాం. అవును, ఇవన్నీ ఎందుకు ఎంట్రీ చేశారు, ప్రతి ఒక్క దీని గురించి కనీసం ఇంత కాన్సెప్ట్ గురించి కనీసం మనకు 4 అవర్స్ సెషన్ ఉంటుంది, దీని గురించి కనీసం 2 అవర్స్ సెషన్ ఉంటుంది, దీని గురించి కనీసం ఒక 1 అవర్ సెషన్ ఉంటుంది. సో మన టార్గెట్ ఏంది, ఇవి కాదు, జస్ట్ మెటీరియల్ టైప్ ఎలా కంట్రోల్ చేస్తుంది అనేది. ఓకే, సో ఇలా మీరు మాత్రం గుర్తుపెట్టుకొని ఇవి మాత్రం ఎంట్రీ చేయండి. వీటి గురించి మనం ప్రాపర్గా ఫర్దర్ క్లాసెస్లో నేర్చుకుంటాం. ఇక్కడికి రాగానే మనకు ఇక్కడ ఎంట్రీ చేయకముందే మనం ఇంతవరకు మనం ఏదో ఒకటి ఎంట్రీ చేస్తే కానీ డేటా లేదు. బట్ ఈ డేటా ఎడికెళ్ళి వచ్చింది, చూడండి, మనం ఏదో ఒకటి ఎంట్రీ చేస్తే కానీ డేటా లేనిది, మనం ఏం ఎంట్రీ చేయకుండా డేటా వచ్చింది. ఏడికెళ్ళి వచ్చింది ఇది F అని, దేని వల్ల వచ్చింది, లెట్ మీ సేవ్ ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ నుంచి వచ్చింది అది. రా మెటీరియల్ నుంచి ఇక్కడ రా మెటీరియల్ అంటే ఏ కాన్ఫిగరేషన్, ఎక్స్టర్నల్ కాన్ఫిగరేషన్, అదే మెటీరియల్ ఎక్స్టర్నల్ టైప్ మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్. OMS2. యా, ఎస్, మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్స్. ఓ FA ఎందుకు వచ్చింది మరి, ఇక్కడ ఇంకా 3 ఉంటాయి. ఈ ఉంటుంది. ఇక్కడ 3 ప్రొక్యూర్మెంట్ టైప్ 3 ఉంటాయి మనకి, గుర్తుపెట్టుకోండి. హౌ మెనీ ప్రొక్యూర్మెంట్ టైప్స్ వీ హ్యావ్ అనే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతాడు. మనకు 3 టైప్స్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి ఈ అంటే ఇన్హౌస్ ప్రొడక్షన్, F అంటే ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్, X అంటే బోత్ ప్రొక్యూర్మెంట్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అడిగినా సరే చెప్పాలి. F X ఇవి 3 ప్రొక్యూర్మెంట్ టైప్స్ ఉంటాయి మనకి. ఈ ఉంది, F ఉంది, X ఉంది. సో ఈ X కాకుండా కాకుండా మరి FA ఎందుకు వచ్చింది, మళ్ళీ గ్రేడ్ అవుట్లో వచ్చింది. అర్థమైందా? సో ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్ నుంచి వచ్చింది. ఎలా అనేది చెప్తాను. ఈ మెటీరియల్ టైప్ ఏంది, ఇది ROH. సూపర్, ROH. సో ఇప్పుడు నిన్ను ఇక్కడ ROH సెలెక్ట్ చేసుకుంటా. టీ కోడ్ మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్ చేయాలంటే ఏ టీ కోడ్ కొట్టాలండి, OMS2 చెప్పాలి. మీరు ఇట్లా చెప్తుంటేనే మీకు బాగా గుర్తుకుంటుంది. ఓకే, OMS2 ఎస్, OMS2కి వెళ్దాం. ఇక్కడ పొజిషన్స్కి వెళ్ళి ఇక్కడ ROH సెర్చ్ చేస్తాం. ROH ఎస్, ROH సెర్చ్ చేసి క్లిక్ చేసి ఎగ్జిస్టింగ్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ F అని ఎందుకు వచ్చింది అన్నది మనకి ఇక్కడ టార్గెట్. ఇక్కడ F అనేది ఎందుకు వచ్చింది అన్న టార్గెట్ మనకి ఇక్కడ. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఏముందంటే ఇన్సైడ్కి వెళ్తే
ఇదేంది? ఎక్స్టర్నల్ పర్చేజ్ ఆర్డర్ అలౌడ్. ఇక్కడ ఏంటి? ఎక్స్టర్నల్, ఇంటర్నల్ అనమాట. అంటే ఎక్స్టర్నల్ అంటే బయట నుంచి, ఇంటర్నల్ అంటే ఇన్ హౌస్లో. సో ఇక్కడ ఏంది? టూ ఆప్షన్ ఏంది అని అంటే ఎక్స్టర్నల్ పర్చేజ్ ఆర్డర్ అలౌడ్. అంటే ఎక్స్టర్నల్ నుంచి కొనడానికి ఇది యాక్సెస్ ఇస్తుంది, అంటే అలౌడ్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఇది ఇంటర్నల్. జీరో ఉంది. జీరో అంటే ఏంటి? నో ఇంటర్నల్ పర్చేజ్ ఆర్డర్ అలౌడ్. అంటే ఇంటర్నల్గా ఎలాంటి ప్రాసెస్ చేయం దానికి, బయట నుంచి మాత్రమే కొంటాం. ఇక్కడ సీన్ ఏంటంటే ఈ రా మెటీరియల్ అనేది ఇంటర్నల్గా ఎలాంటి ప్రాసెస్ చెయ్యం, ఇంటర్నల్గా ఆర్డర్స్ ఏం క్రియేట్ అవ్వవు, ఎక్స్టర్నల్ నుంచే కొంటాం. ఈ పాయింట్ అర్థమైందా మీకు నేను ఏం చెప్పినో? క్లియరా, డౌటా? క్లియర్. రా Clear, మెటీరియల్ clear. ఏం చేస్తాం? బయట నుంచే కొంటాం కదా, అవును. అది ఎఫ్ అన్నమాట. సో నో ఇష్యూ, కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, నేను కూడా అర్థం చేసుకుంటా. సో అందు గురించి అని అక్కడ ఎఫ్ రావడం జరిగింది. ఓకే. మరి ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, ఏ నెంబర్స్? 0 2. ఎక్స్టర్నల్ పర్చేస్ ఎక్కడ? ఇక్కడనా? ఈ ఎక్స్టర్నల్ పర్చేస్ ఆర్డర్ దగ్గర 2 and 0 ఉంటుంది కదా సార్. యా, నేను అదే చెప్తున్నాను. ఇక్కడ 2 ఇస్తే ఏం చేసిందంటే ఈ మెటీరియల్ టైప్ ఆర్ఓఐ చేంజ్ చేసిందంటే ఓన్లీ ఎక్స్టర్నల్ నుంచి, అంటే బయట నుంచి మాత్రమే కొను, ఇంటర్నల్ నుంచి అలౌడ్ చెయ్యను అని చెప్తుంది సిస్టమ్. ఎఫ్ అంటే దట్స్ ఫైన్. అంటే ఇక్కడ ఈ ఈ జీరోకి మళ్ళా అంటే జీరో అంటే ఎక్స్టర్నల్ కదా, ఎక్స్టర్నల్ జీరో అంటే అంటే ఇంటర్నల్, జీరో అంటే సారీ ఓకే ఇంటర్నల్. ఈ జీరో Hmm. అంటే ఇంటర్నల్ కదా, అప్పుడు ఇంటర్నల్ కి అక్కడ మనకి ఈ ఉంటది. ఈ ఈకి ఉంటది. ఈకి ఈ జీరోకి అసైన్మెంట్ ఎక్కడ ఉంది? మీకు జీరోకి అసైన్మెంట్. అసైన్మెంట్ అంటే ఇప్పుడు ఇక్కడ జీరో సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మనకి ఈ పాపులేట్ అవుతుంది కదా ఆటోమేటిక్ గా. ఇలా జీరో సెలెక్ట్ చేసుకుంటే ఈ పాపులేట్ అవుతుందా? అదే ఇందాక చూపించారు కదా మీరు దాని ఇప్పుడు మనము ప్రొక్యూర్మెంట్ టైప్ లో ఆటోమేటిక్ గా ఆ వచ్చింది కదా, ప్రొక్యూర్మెంట్ టైప్ లో వేరే స్క్రీన్. ప్రొక్యూర్మెంట్ టైప్ లో ఆటోమేటిక్ ఎఫ్ వచ్చింది. ఓకే, అది అది ఎక్కడ నుంచి వచ్చింది, దాని రూట్ ఎక్కడ? అదే చెప్తున్నాను. ఓకే. ఇది రా మెటీరియల్ కాబట్టి, రా మెటీరియల్ అంటే ఈ రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ టైప్ అనేది 3 టైప్స్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్. ఒకటి ఈ, ఒకటి ఎఫ్, ఒకటి బోత్ ప్రొక్యూర్మెంట్ టైప్. బేస్డ్ ఆన్ ది సెలెక్షన్, ఓకే, బేస్డ్ ఆన్ ది సెలెక్షన్ మనకు అక్కడ పాపులేట్ అవుతుంది. ఓకే, అర్థమైందా? యా గాట్ ఇట్. ఇప్పుడు నీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ MM02, MM01. అందుకే నేను ఒకటి ROH మాత్రమే కంప్లీట్ చేశా, ఇంకా హాల్బు ఉంది, ఫెట్ ఉంది. ఓకే, సో యూ హ్యావ్ టు వెయిట్ అంటిల్ కంప్లీట్ ద 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్ టైప్, దెన్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ప్రాపర్లీ. ఓకే ఓకే ఓకే, సో యా, సో ఇది ROH మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఓకే ROH లో ఏంటంటే ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ మాత్రమే అలౌడ్. ఓకే, సో ఇంటర్నల్ అనేది డోంట్ అలౌడ్, జీరో, నో అలౌడ్. ఇది Okay. ROH గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి ఏం చేశాను? అలా సేల్స్ వ్యూ, పర్చేసింగ్ వ్యూ, రా మెటీరియల్, ఓకే, కాన్ఫిగరేషన్స్ అక్కడ చేశాం కాబట్టి నో ఇష్యూ. ఓకే, ఇప్పుడు నేను ఇది బ్యాక్ వెళ్దాం. యా, లెట్ మీ గో ఇన్ టు బ్యాక్. MM01. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హాల్బు తీసుకుందాం. ఏంటి? హాల్బు. ఓకే, ఇక్కడ హాల్బు సెలెక్ట్ చేస్తున్నాం. హాల్బు
ఫెట్ ఒక నిమిషము. పర్చేసింగ్, ఓకే, నో ఇష్యూ. బేసిక్ డేటా 1, బేసిక్ డేటా 2, సేల్స్ వ్యూ అండ్ వర్క్ షెడ్యూల్, బేసిక్ డేటా 1, బేసిక్ డేటా 2, బేసిక్ డేటా 3, జనరల్ డేటా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ చేయనివ్వండి. ఇక్కడ జస్ట్ ఈ డేటా ఎందుకు ఎంట్రీ చేస్తున్నాం అనేది తర్వాత విషయం, మీరు దీని గురించి ఆలోచించకూడదు. ఓకే, పిడి పిఎక్స్ ఎంఆర్పి కంట్రోలర్, ఇక్కడ ఎక్స్ వచ్చింది, మనం ఏం ఎంట్రీ చేయకుండా ఎక్స్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇది ఎలా పాపులేట్ అవుతుంది అంటే బేస్డ్ ఆన్ ది అబాప్ కోడ్. ఓకే, అబాప్ ఓకే కోడ్ రాయడం జరుగుతుంది అక్కడ బ్యాక్ ఎండ్. ఓకే గాట్ ఆ ఇట్. అబాప్ కోడ్ వల్ల ఏదైతే మెటీరియల్ టైప్ లో కాన్ఫిగరేషన్ చేసామో ఆ మెటీరియల్ టైప్ నుంచి అబాప్ కోడ్ ఫెచ్ చేస్తే ఈ డేటా అనేది ఇక్కడ ఫెచ్ అవుతుంది, ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, సో ఎక్స్ అనేది ఎలా వచ్చింది? ఇంతకుముందు మనకు రా మెటీరియల్ అనేది బై డిఫాల్ట్ గ్రేడ్ అవుట్ లో మనకి ఎఫ్ అనేది వచ్చింది. మరి ఇది ఫెట్ కి ఎక్స్ అనేది ఎందుకు వచ్చింది? అక్కడ ఎక్స్ అనేది రావడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటి అని అంటే, లెట్ మీ గో ఇన్ టు మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్స్. ఓకే, ఫెట్. ఓకే ఓకే, సో ఇక్కడ ఎక్స్టర్నల్ పర్చేజ్ ఆర్డర్ అర్థమవుతుందా? ఎక్స్టర్నల్ అనమాట, ఇది పర్చేజ్ ఆర్డర్ ఉందా? ఇక్కడ ఇన్సైడ్కి వెళ్తే మనకి వన్ ఏముంది? ఎక్స్టర్నల్ పర్చేస్ ఆర్డర్ అలౌడ్ బట్ వార్నింగ్. కానీ ఎక్స్టర్నల్ నుంచి కూడా కొనొచ్చు. ఈ ఫెట్ మెటీరియల్ ఎలా కాన్ఫిగరేషన్ ఉంది ఇక్కడ మెటీరియల్ టైప్లో ఎలా బోత్ ప్రొక్యూర్మెంట్ టైప్ ఎక్స్ అని రావడానికి రీజన్ ఏంటంటే, మేబీ ఈ మెటీరియల్ నేను బయట నుంచి కూడా కొనొచ్చు, కానీ వార్నింగ్ ఇస్తుంది, నువ్వు బయట నుంచి కూడా కొంటావా అని ఒక వార్నింగ్ ఇస్తుంది అనమాట. నువ్వు పర్చేస్ ఆర్డర్ జనరేట్ అయ్యేటప్పుడు వార్నింగ్ ఇస్తుంది, ఏమని? నువ్వు బయట నుంచి కొంటావా అని ఒక వార్నింగ్ వస్తుంది. సో ఇది మీనింగ్ ఏంటంటే, ఈ యొక్క మెటీరియల్ టైప్ ఏదైతే ఫెట్ ఉందో ఇక్కడ ఎలా కాన్ఫిగరేషన్స్ ఎలా ఏం షో చేస్తుందంటే, దీన్ని మనం బయట నుంచి కొనే అవకాశం కూడా ఉంది. టూ ఏంటంటే ఇంటర్నల్గా కూడా ఇటు పర్చేస్ ఆర్డర్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇంటర్నల్గా కూడా ప్రాసెస్ చేసుకుంటామని అర్థం. అంటే రెండు ప్రాసెస్ చేసుకుంటామని అర్థం. అందుకే బ్రోత్ ప్రొక్యూర్మెంట్ టైప్ అనమాట. బోత్ అంటే ఏంది? ఫస్ట్ ఈ అంటే ఇనోస్, ఎఫ్ అంటే ఎక్స్టర్నల్, ఎక్స్ అంటే ఎక్స్టర్నల్ ఇంటర్నల్ అనమాట. సో ఎక్స్ ఎందుకు వచ్చింది? ఇక్కడ 2 అనేది ఇంటర్నల్ పర్చేస్ ఆర్డర్ అలౌడ్, అంటే ఇంటర్నల్గా ప్రాసెస్ అనేది చేస్తాం, అలాగే మేబీ ఎక్స్టర్నల్ నుంచి కూడా తీసుకుంటాం. ఎక్స్టర్నల్ కూడా దీన్ని మనం కొనే అవకాశం ఉంది. కాదు, ఓన్లీ నాకు ఇంటర్నలే రావాలి. ఇప్పుడు మన టార్గెట్ ఏంది? ఈ బోత్ అవసరం లేదు, నాకు ఓన్లీ ఇంటర్నల్ గానే రావాలి. ఇప్పుడు ఇంతకు ముందు మనం ఏమొచ్చింది? మనం క్రియేట్ చేస్తుంటే ఎక్స్ అనేది వచ్చింది. సో మనకు ఓన్లీ ఈనే రావాలి. ఇది ఓన్లీ మనం బయట నుంచి కొనం. ఈ ఫెట్ అనేది బయట నుంచి కొనొద్దు అనుకుంటున్నా. నాకు బై డిఫాల్ట్ నాకు ఇక్కడ ఈ రావాలి, గ్రేడ్ అవుట్లో రావాలి. అప్పుడు ఏం చేయాలి అంటే, నువ్వు ఎక్స్టర్నల్ వద్దు కాబట్టి ఎక్స్టర్నల్కి వెళ్ళేసి 0 ఇచ్చేద్దాం. ఏం చేద్దాం? 0. ఎక్స్టర్నల్ నాట్ అలౌడ్. ఓకే, ఎక్స్టర్నల్ నాట్ అలౌడ్. నేను సేవ్ చేస్తున్నాను. ఎస్, ఓకే. ఇప్పుడు ఇంతకు ముందు సేమ్ మెటీరియల్ సేమ్ ఫెట్, ఇది యాక్చువల్లీ ఫెట్ నువ్వు చూస్తే ఫెట్ ఇది. ఓకే, ఇవన్నీ డేటా ఎంట్రీ ఓకే, నో ప్రాబ్లం. ఫెట్ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, మీరు చూసారు. ఇది ఆల్రెడీ ఫెట్ అనమాట. ఈ మెటీరియల్ టైప్ అనేది ఫెట్. సారీ, ఇక్కడ క్లిక్ చేయాలి కదా. సో ఇది ఫెట్. ఓకే, సో ఇంతకుముందు మనకి ఏమొచ్చింది?
ఎక్స్ అన్నది వచ్చింది, అది కూడా మన ఎడిట్ మోడ్లో వచ్చింది. అంటే మనం ఎక్స్ ప్లేస్లో ఎక్స్ తీసేసి ఏదైనా ఇవ్వచ్చు అని ఎక్స్ వచ్చింది. కానీ గ్రేడ్ అవుట్లో ఈ రావాలి. ఇప్పుడు మనం అలాగే చేసాం. ఇప్పుడు అదే కదా కాన్ఫిగరేషన్స్, ఓన్లీ ఇంటర్నల్ అలౌడ్, ఎక్స్టర్నల్ అనేది 0 ఇచ్చాం, అంటే అలౌడ్ కావద్దు అనేసి. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ నేను బ్యాక్ వెళ్తున్నా, మళ్ళీ అదే మెటీరియల్ ఫెట్తో క్రియేట్ చేస్తున్నా సేమ్. ఓకే, ఎంటర్ బేసిక్ డేటా 1, బేసిక్ డేటా 2, ఈ వ్యూ సెలెక్ట్ చేసుకుంటున్నాను. కంటిన్యూ. సో వ్యూస్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాం ఏంటి అనేది ఫర్దర్ క్లాసెస్లో చూసుకుంటాం. ఓకే, ఎంటర్ ఎంటర్ ఎంటర్. జస్ట్ నేను మ్యాండేటరీ ఫీల్డ్స్ నింపుతున్నాను ఇక్కడ. ఇక్కడ బాక్స్లో ఒక చిన్న బాక్స్ కనిపిస్తుందా, అది ఉంటే మ్యాండేటరీ అన్నట్టు. సో ఈ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఎలా చేసుకోవాలి అనేది కూడా చెప్తాను, నో ఇష్యూ. మ్యాండేటరీ ఫీల్డ్స్ కూడా తీసేసుకోవచ్చు మనము స్టాండర్డ్ కాకుండా. ఎంటర్. ఇప్పుడు ఏమొచ్చి, ఇంతకుముందు ఏమొచ్చుండే, ఎక్స్ వచ్చిండే కదా. ఎస్ ఇదే మెటీరియల్ కి మనకు ఎక్స్ వచ్చిండే, అది కూడా ఎడిట్ మోడ్ లో వచ్చిండే. కానీ ఇప్పుడు బై గ్రేడ్ గ్రేడ్ అవుట్ లో ఈ అని వచ్చింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఫెట్ కాన్ఫిగరేషన్స్ ఎలా చేస్తే, అంటే ఈ OMS2 అనేది ఏంటి, OMS2 అంటే ఏంటి, ఏం కాన్ఫిగరేషన్, టైప్. మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్. ఇక్కడ ఏ విధంగా కాన్ఫిగరేషన్ చేస్తే ఈ మెటీరియల్ మాస్టర్ కి ఆ విధంగా రిఫ్లెక్ట్ అవుతుందా. ఎస్ అంటే ఇప్పుడు ఏంది, ఈ పాయింట్ కూడా ఓకే అయినట్టే కదా. అంటే మెటీరియల్ టైప్ ఇస్ కంట్రోల్ ద ప్రొక్యూర్మెంట్ టైప్. ఎస్ ఓకే, క్లియరా, ఇప్పుడు క్లియర్ Yes. ఉందా మీకు. ఎస్ యా. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, మెటీరియల్ టైప్ అనేది మనకు ఫస్ట్ నంబర్ రేంజెస్ అనేది ఏ విధంగా అయితే మనకు ROH కావాలా, ROH ఎంట్రీ చేయగానే ROHకి సంబంధించిన మెటీరియల్ నంబర్ రేంజెస్ వస్తుంది ఫస్ట్. ఈ ప్రొక్యూర్మెంట్ టైప్ అంటే ఈ విధంగా ఏదైతే OMS2 ఉందో, OMS2లో ఏదైతే కాన్ఫిగరేషన్స్ ఉందో, ఈ కాన్ఫిగరేషన్ ప్రకారమే మనకి ఇక్కడ ప్రొక్యూర్మెంట్ టైప్ అనేది ఇక్కడ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి, ఏది ఉంది నెక్స్ట్, యూజర్ డిపార్ట్మెంట్స్, వ్యూస్ కూడా ఇక్కడ మనం ఏ విధంగా అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ విధంగానే మెటీరియల్ని బట్టి వ్యూస్ అనేది రిఫ్లెక్ట్ అవుతున్నాయా. ఎస్ ఈ 3 క్లియరా ఇప్పుడు మీకు. Yes, ఎస్ clear. సార్. ఎస్, Clear, sir. ఓకే, ఈ క్లియర్ కదా. ఇప్పుడు అర్థమైందా ఏ విధంగా దీని నుంచి కాన్ఫిగరేషన్స్ వస్తుంది అనేది. Yes, yes. సో ఇప్పుడు మీకు కావాలి అనుకుంటే ఇక్కడ మనకు 2 ఇచ్చారనుకోండి, మళ్ళీ ఎక్స్ వస్తుంది అక్కడ. అంటే మనం ఇక్కడ ఏ విధంగా కాన్ఫిగరేషన్ చేస్తే అక్కడ ఆ విధంగా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ 2 ఇచ్చాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇచ్చిన 1 One, ఇచ్చిన మనకి ఇప్పుడు అక్కడ ఏమొస్తుంది మీ లెక్క ప్రకారం, editable and X. బోత్ ప్రొక్యూర్మెంట్ టైప్ ఎక్స్ వస్తుంది. అంటే మనం ఇక్కడ ఈ మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్స్ ఏదైతే ఉందో ఇక్కడ చేంజ్ చేస్తే ఈ మెటీరియల్ టైప్ ప్రకారం ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నది కదా డేటా ఈ Oh, విధంగా. no. ఎగ్జాక్ట్ కదా. Yes. సో ఇదే విధముగా ఇవన్నీ మనం ఇంకా జస్ట్ ఇదేంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కడుతున్నాం మనం. సో ఇల్లు కడుతున్నప్పుడు ఫస్ట్ భూమి కొలుస్తాం, దాన్ని మార్కేస్తాం, మార్కేసి భూమి తీస్తాం, అదేమంటాం బునాది వేస్తాం, అదేసి ఇదేసి ఒక మంచి ఇల్లు కడతాం. సో డైరెక్ట్గా నేను మనకు మంచి ఇల్లు కట్టి చూపించు అని అన్నప్పుడు అదేంది ఎవరు చేయలేం. సో అందు గురించి అని ఏదైనా ఎస్ఏప్ ఎలా ఉంటుందంటే స్టెప్ బై స్టెప్ ముందు ఓడి ఉంటుంది అనమాట. సో మనకి ఇనిషియల్గా వస్తాయి డౌట్స్, నేను అనట్లేదు, నేను డౌట్ అడగడం చెప్పట్లేదు, దానికోసం చెప్తున్నాను, మీరు అనుకోగలరు. కానీ మీరు అర్థం చేసుకునే ఇది దానికోసం చెప్తున్నా. మీరు అడుగుతున్నారా అని ఈ మాట చెప్తానని కాదు. అలా ఏం లేదు సంజయ్, అలా ఏం జస్ట్ లేదు. నేనేం చెప్తున్నానంటే, మనం నేర్చుకున్న అంటే మీకు కూడా అర్థం కావాలి కదా, మీకు కూడా అర్థం కావాలి. మనం నేర్చుకునే స్టెప్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క స్టెప్ చాలా లింక్ అనమాట. ఇది నేర్చుకుని ఇప్పుడు మెటీరియల్ టైపే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెటీరియల్ టైపు నువ్వు ఈ ఇచ్చి రా మెటీరియల్కి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వచ్చింది అనుకోండి, మీకు తెలియదు ఏ కాన్ఫిగరేషనో తెలియదు, ఎవడో ఒకడో అందులోకి వెళ్ళి ఏదో చేసి రా మెటీరియల్కి ఈ వచ్చేటట్టు చేశాడు కాన్ఫిగరేషన్స్లో. మనకు మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా రా మెటీరియల్కి ఎఫ్ రావాలి, కానీ ఈ వస్తుంది. అప్పుడు నీ అంతట్లా నువ్వు అరే ఇది రా మెటీరియల్కి ఎఫ్ రావాలి, ఈ వస్తుంది, OMS2కి వెళ్ళి టక్ చేంజ్ చేసుకొని మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయాలి.
అప్పుడు నీకు మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్ తెలిస్తేనే కదా నువ్వు మెటీరియల్ మాస్టర్ ప్రాపర్గా క్రియేట్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వచ్చింది, నాకు బోత్ రావాలి. బై డిఫాల్ట్ నువ్వు ఎన్ని సార్ట్ ఆఫ్ ఫెట్ క్రియేట్ చేసినా నీకు ఈనే వస్తుంది. నీకు బోత్ రావాలి అంటే, నీకు బోత్ రావాలంటే అప్పుడు ఎక్కడ పోయి ఎడ వెతుకుతావు నీకు తెలియకపోతే? అప్పుడు నీకు మైండ్లో ఏమనిపిస్తుంది, ఈ ఇది ఎక్కడి నుంచి వస్తుంది, మెటీరియల్ టైప్ నుంచి వస్తుంది. సో డైరెక్ట్ OMS2కి వెళ్ళేసి అక్కడ కాన్ఫిగరేషన్ చేసి మళ్ళీ మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తే నీకు కావలసిన ప్రొక్యూర్మెంట్ టైప్ వస్తుంది. అంటే నీకు మెటీరియల్ టైప్ ఏ విధైతే కాన్ఫిగరేషన్ చేసుకుంటావో నీ మెటీరియల్ మాస్టర్ అనేది ఆ విధంగా రావడం జరుగుతుంది. సో నంబర్ రేంజెస్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ రేంజెస్ 3 నంబర్ రేంజెస్ ఒకే లెవెల్ వస్తున్నాయి. నీకు ఒక లెవెల్ అవసరం లేదు, నీకు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. సో అప్పుడు ఎలా చేయాలి, నంబర్ రేంజెస్ చేంజ్ చేసుకోవచ్చు నువ్వు. సో యూజెస్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో నాలాంటి ఏం చేసిండు, ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ వ్యూస్ ఉన్నాయి కదా, ఈ వ్యూస్ ఉన్నాయి కదా, నాకు ఫెట్కి ఈ సేల్స్ వ్యూ లేవు, ఫెట్కి కూడా సేల్స్ వ్యూ లేవు, నాకు ఈ వర్క్ షెడ్యూలింగ్ లేదు. నాకు వర్క్ షెడ్యూలింగ్ చాలా ఇంపార్టెంట్, సేల్స్ వ్యూ నాకు చాలా ఇంపార్టెంట్. నువ్వు మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసినప్పుడు అవి రావట్లేదు. సో నీకు మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్ తెలియకపోతే ఎవరికి అడుగుతావు నువ్వు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అందుకనేసి కంపల్సరీగా మనకు మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నప్పుడు మెటీరియల్ టైప్ అనేది చాలా అవసరం, చాలా దీన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. దాన్నే కాదు, ఇక్కడ వచ్చే మ్యాండేటరీ ఫీల్డ్స్ కనిపిస్తున్నాయా, మ్యాండేటరీ ఫీల్డ్స్ కూడా ఈ యొక్క మెటీరియల్ టైప్ అనేది కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ కూడా అది కంట్రోల్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫీల్డ్ సెలెక్షన్, మనకు ఫీల్డ్ సెలెక్షన్, అకౌంటింగ్ డిటర్మినేషన్, సో ఇవి కూడా ఉన్నాయన్నమాట. ఓకే, ఇవి రేపటి క్లాసెస్లో మనం చూసుకోవడం జరుగుతుంది. ఒక్క నిమిషం, టైం 9:30. ఒక్క నిమిషం. ఓకే, సో ఇది ఈరోజు క్లాసు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒక్క నిమిషమా. ఓకే, so let me stop recording.